స్టార్ట్ అయ్యాం. అందరికీ నమస్కారం. చిత్రాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఒక సినిమా మీద రికార్డింగ్ చేస్తున్నాం. యా I don't know which segment it goes into, but probably eventually this will become a classic. But tripping on ఈవెన్చువల్లీ ఎస్ నాకు కూడా నమ్మకం ఉంది. బట్ ట్రిప్పింగ్ ఆన్ ప్రస్తుతం ట్రిప్పింగ్ ఆన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎందుకంటే నవీన్ పాలిశెట్టి గారి సినిమా వస్తుంది. అండ్ వీ వాంటెడ్ టు డిస్కస్ దిస్ ఫిలిం ఫర్ మల్టిపుల్ రీజన్స్. నేను ఒక 3 months బ్యాక్ ఐ రీవాచ్డ్ అండ్ అసలు రైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఒక్క బీట్ కూడా పోదు సినిమాలో, ఒక్క థ్రెడ్ కూడా ఎందుకు వచ్చిందని ఉండదు. నువ్వు చూస్తుంటే నీకు ఎవ్రీ థ్రెడ్ అటాచ్ అవుతూనే ఉంటుంది. అండ్ నేను 4th time or 5th time రీవాచ్ అది. అండ్ ఫర్ కాంటెక్స్ట్, నా రీవాచ్ వాల్యూ ఇన్ ద లాస్ట్ డికేడ్లో వచ్చింది, అంటే లాస్ట్ 20-15 వచ్చిన సినిమాల్లో నేను రీవాచ్ వాల్యూ ఇస్ డ్రాస్టికలీ లో. నేను చాలా తక్కువ సినిమాలు రీవాచ్ చేశాను, లైక్ ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఎందుకంటే యాజ్ ఐ బికమ్ లైక్ దాట్. నేను థియేటర్లో చూస్తా లేదా ఓడిట్ సినిమాలు చూడట్లేదు నేను మళ్ళీ. బట్ ఈ సినిమా ఎందుకో మళ్ళీ పెట్టుకుని చూసాను 4th time or 5th time. అండ్ 4th time or 5th time కూడా నాకు ఇట్ స్టిల్ హోల్డ్స్. ఆ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ముందు ఆ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ హోల్డ్ చేస్తుంది. టెన్షన్ హోల్డ్ చేసిన తర్వాత కొన్ని థ్రెడ్స్ మళ్ళీ కనెక్ట్ అయినాయి. ఇట్లా కనెక్ట్ చేసాడా అనిపించింది, విచ్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. సో ఈ రెండు విషయాలు. సో ఒకటి ఏంటి అంటే వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ నవీన్స్ మూవీ బికాస్ వీ లైక్ హిమ్. వెరీ మచ్. బట్ ఐ హ్యావ్, అంటే చాలా మందిలా నాకు కంప్లైంట్స్ దట్ హీ మేక్స్ వెరీ లెస్, ఓ ప్రాజెక్ట్ అనేది స్టక్ అయి ఉంటాడు, అవన్నీ ఉన్నాయి. బట్ అగైన్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. Directed by Swaroop RSJ, story by Swaroop RSJ, screenplay written by both Naveen and Swaroop, cinematography by Sunny Kurapati, edited by Amit Tripathi, music by Mark K. Robin. Beautiful music ఉంటుంది సినిమాలో. ఎస్. ప్రొడక్షన్ కంపెనీ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్. 29 రిలీజ్ అయింది. ఇట్ మేడ్ డీసెంట్ బజ్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇంకా ఈ రోజు వరకు ఇనఫ్ క్రెడిట్ రాదనిపిస్తుంది ఈ సినిమాకి. చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ డిస్కోర్స్ ఉంటుంది మాట్లాడడానికి. బట్ ఈ సినిమా వల్ల నవీన్ పాలిశెట్టి మ్యాప్లో పడ్డాడు, లైక్ అండ్ హీ నోస్ దట్. ఆయనకు తెలుసు ఆయన మ్యాప్లో పడ్డాడు. ఓకే, ఎవరైనా చూడకపోయి ఉంటే నవీన్ది మొన్న నేను భరద్వారంగంలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది, చాలా ఎక్సలెంట్ ఉంది ఇంటర్వ్యూ. అంటే ద క్లారిటీ ఆఫ్ థాట్ ఏదైతే ఆయనకు ఉందో, సేమ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదు, ఇవన్నీ ఆయన అడుగుతాడు క్లియర్లీ. భరద్వారంగా అడుగుతాడు, స్టార్ అంటే ఏంటి, నువ్వు స్టారా కాదా, నువ్వు వాట్ యూ వాంట్ ఫ్రమ్ ఎ మూవీ, ఏం కావాలి. అగైన్ ఇట్ మైట్ సీమ్ లైక్ నవీన్ ఆడియన్స్ కోసం ఏమైతే ఆన్సర్స్ చెప్తాడో అవన్నట్టు ఉంటాయి, నాకు అది ఇంపార్టెంట్ ఎక్సెట్రా. బట్ హీఈస్ ఆల్సో వాకింగ్ ద టాక్. సో ఐ కెన్ ఓన్లీ టేక్ హిమ్ దాట్ వే బికాస్ హీస్ వాకింగ్ ద టాక్, బికాస్ హీస్ సేయింగ్ నాకు అది ఇంపార్టెంట్, నేను కథ కూర్చొని రాసుకుంటున్నాను, కనబడుతుంది. కాబట్టి టిల్ టుడే ఇట్ ఈస్ లైక్ నా బెస్ట్ పిక్చర్ ఏది అంటే, నాకు ఎవరైనా వచ్చి బౌండ్ స్క్రిప్ట్ ఇస్తే రాస్తాను. ఐ డి నాట్ నో నవీన్ బౌండ్ స్క్రిప్ట్ ఇస్తాడు, ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ కంప్లైంట్ నవీన్ డైలాగ్స్ డబ్బింగ్లో చేంజ్ అయిపోతాయని. నో ఇది ఆయన కూర్చొని రాసుకుంటాడు ప్రతి సినిమా. బట్ డబ్బింగ్ లో ఐ డోంట్ నో, నవీన్స్ డబ్బింగ్ ఇస్ సమ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఫర్ మీ ఇట్ ఇస్ ఆఫ్. ఈ సినిమాలో కూడా చూడు, ఈ సినిమాలో కూడా ఎగ్జాక్ట్ ఉంటుంది డబ్బింగ్, ఏది డైలాగ్ ఏమి ఉంటుందో స్క్రిప్ట్లో, ఆర్ లైక్ స్క్రీన్ పైన నీకు లిప్ మూమెంట్ ఏమి ఉంటుందో ఆడియో అదే పడుతుంది. ఎక్కడ చాలా చాలా తక్కువ చోట్ల 1-2 మేబీ ఫ్యాక్చువల్ ఎర్రర్ కోసమో ఏదో ఎర్రర్ కోసమో మారుస్తుంది తప్ప. ఈ సినిమాలో అయితే ఈ సినిమాని గమనించలేదు, మన జాతిరత్నాల్లో చూడలేదు, నేను మిస్టర్ పోలిశెట్టిలో కూడా చూడలేదు. ఓకే, ఏమో నాకైతే కంప్లైంట్ అనిపిస్తుంది, తెలుగులో నవీన్ డబ్బింగ్ కొంచెం ఆఫ్ ఉంటుంది. నాకు ఇప్పుడు అనిపించలే. బట్ అగైన్ ద క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్ అమేజింగ్. నేను సినిమా తీయాలి, అమేజింగ్ ఇంటర్వ్యూ, సినిమా తీయడం అండ్ దెన్ సినిమా ఆడియన్స్ చూసి ఆనందపడడం, దట్ ఈస్ మై రివార్డ్. మిగతావన్నీ బై ప్రోడక్ట్, విచ్ ఇస్ అమేజింగ్, విచ్ ఇస్ ప్రాబ్లీ ఫౌండేషనల్ థాట్స్ ఆఫ్ ధర్మ అనిపిస్తుంది. అగైన్ చాలా చాలా వేరే టాపిక్ చెప్తున్నా కానీ, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనిపిస్తుంది. లైక్ యూ డూ యువర్ వర్క్, మిగతావన్నీ రివార్డ్స్ వస్తూనే ఉంటాయి, దాని గురించి పట్టించుకోకూడదు. కర్మణ్యవాధికారస్తే కర్మణ్యవాధికారస్తే అనేది చెప్పడు, అది ఆ వాక్యం ఆ శ్లోకం చెప్పడు, కానీ చెప్పగానే చెప్తాడు అదే విషయం. సో చాలా బాగుంది. కరెక్ట్. హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, నేను ట్రైలర్ చూసాను, నాకు ట్రైలర్ నచ్చలేదు. చాలా తేడా అనిపించింది ట్రైలర్. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ నవీన్స్ ఫిలిం, మిస్టర్ పాలిశెట్టి ట్రైలర్ బాగోదు, నేను చూడలేదు ట్రైలర్, బాగోదు, బట్ సినిమా బాగుంటుంది. దీంట్లో కూడా సంక్రాంతి సినిమా కాబట్టి సంక్రాంతి సినిమా ట్రైలరే కట్ చేస్తాడు. బట్ ఐ థింక్ హీఈస్ టచింగ్ కాస్ట్, యంగ్ పీపుల్, మ్యారేజెస్ ఎక్సెట్రా. అదైతే ఇప్పుడు ఇంటర్వ్యూలో అయితే
మ్యారేజ్ జోన్లోనే ఉంటుందని బట్ చెప్పిండు. ట్రైలర్ మాత్రం సంక్రాంతి ట్రైలర్ కట్ చేస్తా అన్నట్టే కట్ చేసిండు, కావాలని సంక్రాంతి సినిమా కట్ చేసి. సో ఐ థింక్ దెర్ ఇస్ సమ్ కోర్ పాయింట్ ఇన్ ద మూవీ వెర్ హీ విల్ గో టచ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్. పక్కా ఉంటుంది 100% ఉంటుంది. యా. సో సో ఆయన అంటే ఇష్టము, ప్లస్ ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. బికాస్ సినిమా మాట్లాడాలి, లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ Yes, బికాస్ yes. రైటింగ్ చాలా అంటే చాలా, ఒక్క బీట్ కూడా వదలడు బ్రో, ఒక్క Brilliant సీన్ ఉంటుంది, brilliant క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ లో ఉన్న రిఫరెన్స్ కూడా వాడతాడు యా. సినిమాలో. అది ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి పే ఆఫ్ కూడా ఉంటుంది మళ్ళీ. ఆ సెటప్ అని తర్వాత ఎప్పుడు అర్థమైంది నాకు, నీ అమ్మ ఎత్త రాసేవరా అనుకున్నా నేను. యా అంటే అదే కదా టామ్ క్రూజ్ దాని పేరుంది డికాప్రియో ఇంకా టామ్ హ్యాంక్స్ పట్టుకున్నాడా లేదా ఈ సీన్లో. అండ్ సో నేను సినిమా గురించి మాట్లాడలేదంటే ఫస్ట్ నేను ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచి ట్రైలర్, టీజర్, మ్యూజిక్ అప్పటి నుంచి నేను ఫాలో అవుతుండే. 2019లో ఇది 2018 ఆ టైంలో అనౌన్స్ అయింది. ఐ థింక్ 2019 రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి నేను ఫాలో అవుతుండే. అండ్ ఇది ఇనిషియల్ పోస్టర్ అప్పటి నుంచి, అంటే ఆ షట్టర్ ఉంటుంది కదా, ఆ షట్టర్ది ఇనిషియల్ పోస్టర్ ఉంటుంది, ఫస్ట్ లుక్ ఆ బ్లూ కలర్ ఏజెంట్. సో ఫస్ట్ లుక్ అదనమాట. సో అప్పటి నుంచి ఫాలో అవుతుండే. అండ్ స్వధాన్ వాళ్ళది ఫస్ట్ ఫిలిం, నవీన్ పోలిశెట్టి ఒక హీరోలా చేస్తున్నారు. సో నవీన్ పోలిశెట్టి ఎందుకు తెలుసు అంటే ఆబ్వియస్లీ ఏఐబి నుంచే. ఏఐబిలో ఆయన చేసిన స్కిట్, ఆయన ప్రతి ఒక్క స్కిట్లో ఆయన క్యారెక్టర్ 100% ఆయన ఆ పాత్ర న్యాయం చేస్తాడు. అండ్ ఆ పాత్ర స్టాండ్అవుట్ అయ్యేలానే ప్రయత్నిస్తాడు. అంటే అది డైలాగ్స్ వల్ల ఉండొచ్చు, లేదా ఆ రైటర్స్తో కూర్చొని హోంవర్క్ చేయడం వలన, ఏదో రీజన్ వల్ల ప్రతి ఒక్క స్కిట్లో పేలుతుంది. మోస్ట్ ఫేవరెట్ ఈజ్ ఇర్ఫాన్ తోటి ఉంటుంది. ఇర్ఫాన్ అసిస్టెంట్ లాగా చేస్తాడు అనమాట, ద లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్. ఇర్ఫాన్ తో సబ్ కుచ్ కర్ సక్తా హై. ఆ డైలాగ్స్ అసలు అదే పార్టీ సాంగ్ వస్తుంది కదా, పార్టీ సాంగ్, బాలీవుడ్ పార్టీ సాంగ్ది. ఫస్ట్ సీన్ లైక్ ప్రోలోగ్ అండ్ ఎపిలోగ్ 2 సీన్స్ ఉంటాయి, మధ్యలో పార్టీ సాంగ్ వస్తుంది. సో సాంగ్ ఇస్ ఆల్సో బ్యాంగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్ లిరిక్స్ వీడియో కూడా చాలా క్రేజీ ఉంటుంది. సో అందులో మస్తు ఉంటుంది. అంటే ఫోన్ ఎవరో ఫోన్ చేసి క్రిస్టఫర్ నోలన్ ఫోన్ చేసినట్టు యాక్ట్ చేస్తాడు. సో క్రిస్టీ ఐ థింక్ ఆనెస్ట్ ఇంటర్వ్యూ, ఆనెస్ట్ ప్లేస్మెంట్ 3 parts ఉంటాయి. దాంట్లో కూడా మోనోలాగ్ ఉంటుంది, ఇట్లా మిడిల్ క్లాస్ వచ్చిన మస్తు ఉంటుంది, క్రేజీ ఉంటుంది అది. అండ్ ఆనెస్ట్ ఇంటర్వ్యూ ఇంకో మూలలో ఇంకో దేంట్లోనే ఉంటుంది, ఈ ఏబీ వాళ్ళలోనో టీవీఎఫ్ దాంట్లో ఐ డోంట్ రిమెంబర్. బట్ సో ఇలా పరిచయం అయినా, సో ఫాలో అయినా. అండ్ 2019లో సినిమా వచ్చినప్పుడు ఐ థింక్ ప్రసాద్ 8:45 షో ఆర్ 8:15 షో, ఫస్ట్ మార్నింగ్ షో. ఆయన యాక్చువల్లీ స్వరూప్, ఈయన టీం వాళ్ళందరూ కూడా ఉండే అదే షోలో. సో వెరీ అంటే ఆ ఇనీషియల్ రియాక్షన్ అనమాట. సినిమా చూసేసినాం, అందరికీ నచ్చింది. అంటే నాకు మస్తు నచ్చిండే, నేను ఎవరితో పోయినా వాళ్ళకు కూడా నచ్చిండే. ఇట్లా ఎస్కలేటర్ దగ్గర కిందికి వచ్చినాం. ఎస్కలేటర్ దగ్గర అప్పటికి ఇంకా ఈ మీమ్ రివ్యూలు అండ్ ప్రసాద్ బయట ఆ నాయిస్ లేదు. సో ఎస్కలేటర్ దగ్గరే అందరు గుమిగూడు ఉన్నారు అనమాట జనాలు. ఎందుకంటే అందరు 2019 కాలేజ్లో ఉండే కలిసి చూడలే అనుకుంటా, అదే నాకు గుర్తురాట్లేదు, నువ్వు లేవు, ఇంకెవరు ఉండే. చూడలేదు. అయితే గుమ్మిగుండున్న జనాలు ఎందుకంటే రికగ్నైజ్ చేస్తారు, ఓకే నవీన్ వస్తున్నాడని, అందుకే గుమ్మిగుండరు. అయితే ఆయన దిగుతున్నప్పుడు ఈ వాజ్ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది అనమాట ఆ రియాక్షన్ చూసి. అంటే అందరూ క్లాప్స్ కొడుతుండే యాక్చువల్లీ వెన్ హీ వాజ్ కమింగ్ డౌన్. స్వరూప్ కూడా ఉండే. సో ఇట్ వాస్ నైస్, చాలా మంచి మూమెంట్ అనిపించింది. ఐ లైక్ ఈ సినిమా గురించి ప్రస్తావన ప్రతిసారి అది గుర్తొస్తుంది అనమాట. ఓకే నేను ఇక్కడే వెనుకుండే ఐ వాస్ వాకింగ్ డౌన్ దట్ స్టెప్స్ అండ్ ఆల్, బాగుండే. అయితే సో సినిమా విషయానికి వచ్చేసరికి నేను కూడా చాలాసార్లు సినిమా ఫస్ట్ టైం థియేటర్ చూసినప్పుడు నచ్చింది, విపరీతంగా నచ్చింది. అండ్ ఓవర్ రీవాచెస్ ఐ థింక్ నేను కూడా 3-4 సార్లు చూసిన సినిమా. మళ్ళీ ఎపిసోడ్ చేస్తున్నాం, ఐ థింక్ 1.5 year బ్యాక్ ఎప్పుడు ఒకసారి చూసిన, జస్ట్ అసలు ఓకే మళ్ళీ చూద్దాం, ఏజెంట్ వరల్డ్లోకి వెళ్దామని చూసిన. అప్పుడు విపరీతంగా నచ్చింది. మళ్ళీ ఎపిసోడ్ కోసం కూడా మళ్ళీ రీవాచ్ చేసిన, మళ్ళీ నచ్చింది. అసలు ఇక్కడ అంటే శాండీ అన్నట్టు అసలు ఇక్కడ ఆ పట్టుకున్న లైన్ని వదిలాడు అనమాట. ఒక్కొక్కటే ఆ కథని పట్టుకుని అలా వెళ్తూ ఉంటాడు. అండ్ అది ఈ కథలో వీళ్ళు లీడ్ ఇన్వెస్టిగేటర్, నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను, నేను ఏజెంట్ అని అనుకుంటున్న అతను హీ బికమ్స్ ద ప్లాయ్. అతన్ని ఆటాడిస్తున్నానని చెప్పేసి దాని చుట్టూ మళ్ళీ ఇంకో కథ నడపడం, దాన్ని మనోడు ఎట్లా ఏమంటారు
ఆ ముడి ఎట్లా విప్పిండు అనేది ఎట్లా చూపిస్తారో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సెకండ్ హాఫ్ వరకు అర్థం కాదు ఏం జరుగుతుందో. ఎటు పోతుందిరా కదా అని డైలాగ్ కూడా ఉంటుంది కదా. సో లిటరల్లీ యూల్ ఫీల్ అంటే ఎటు పోతుంది సినిమా, ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యిండు. కరెక్ట్. సో దే ఓన్లీ యూజ్ ఐ థింక్ టూ సినిమాటిక్ లిబర్టీస్. ఒకటి ఏంటి అంటే యాజ్ ఎ కోఇన్సిడెన్స్ ఎవరైతే ఫోటో చూపిస్తారో ఆ అమ్మాయి తప్పిపోయింది, ఆమె కనబడడం, గోపాలం గోపాలం చూపించిన ఫోటో, ఆ అమ్మాయి కనబడడం ఒకటి పెద్ద షాక్. సెకండ్ షాక్ ఏంటి అంటే లాస్ట్ కి రాజస్థాన్కి చాలా ఈజీగా చూపిస్తారు అనమాట. అవును రాజస్థాన్కి వెళ్ళిపోయింది, ఇమీడియట్ కట్ ఉంటుంది. బట్ దట్ ఇస్ ఫైన్, దట్ ఇస్ ఫేర్. స్టిల్ ఫైన్. అంటే అప్పటికి తెలుసు ఓకే ఈయన ఇలా ఆపరేట్ చేస్తున్నాడు, వాడి డిడక్షన్స్ అన్ని కరెక్ట్ అని అప్పటికి 2-3 సార్లు ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. సో ఇంకా లాస్ట్కి ఆ కట్ట వెళ్ళే ముందు ఓకే తెలిసిపోతుంది. అదే సో ఆ బేతబల్లి అమ్మని కనెక్షన్ అంటే ఇప్పుడు ఏదైతే హీరోయిన్ మదర్ వాళ్ళ మధ్య చెప్తారు కదా ఒకటే టూల్, దట్ ఇస్ ద ఓన్లీ టూల్ దట్ యూ యూజ్. బట్ దానికి కూడా కనెక్షన్ ఏంటి, ఇప్పుడు సందీప్ రాజ్ ఇంకో ఆయన క్యారెక్టర్, వీళ్ళిద్దరు దే డిడ్ a research on religious crimes in India. So from there he'll connect that okay this is the religious crime, and the other girl is also she is the perpetrator అని తర్వాత అదే సెకండ్ హాఫ్ లో విద్య అనుకుంటా, ఆ అమ్మాయి చెప్తుంది కదా. ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో కలిసి ఈ ప్లాట్ ప్లాన్ చేస్తున్నప్పుడు వీడెళ్ళి నా కాలేజ్లో ఎంక్వైరీ చేసినా నా గురించి తెలుసుకున్నా కూడా నేను అప్పటికే చనిపోయినట్టు ఫ్రేమ్ చేసిన కాబట్టి నా దాకా రావట్లే అన్నట్టు షీ థింక్స్ త్రూ ఎవ్రీథింగ్. షీఈస్ ఆల్వేస్ 1 step ahead ఆఫ్ ఏజెంట్. సినిమా మొత్తంలో మోర్ ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంది, అండ్ సినిమా మొత్తంలో తను ముందు ఒక స్టెప్ అహెడే ఉంది. సో వీడు ఆ లీప్ తీసుకునేంత వరకు వాడు ముందుకు వెళ్ళాడు. సో అండ్ ఇంకొక ఇన్సిడెన్సెస్ ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఆగుతుందని కనుక్కుంటున్నప్పుడు అక్కడ గోపాలంది ఫోటో పెట్టి ఉంటుంది అక్కడ. వాడు నాటకం వేసిన ఎప్పుడో శాలేళ్ళ కిందట అని ఫోటో పెట్టి ఉంటుంది అక్కడ నోటీస్ బోర్డులో. ఇట్ కుడ్ హావ్ బీన్ ఫౌండ్ ఈదర్ వే, అంటే నోటీస్ బోర్డు కాకుండా ఇంకేదైనా. గోపాలం అదే చెప్తాడు, మేము నాటకాలు వేసుకుంటున్నాం, డబ్బులు వచ్చేవి కాదు, సో డబ్బులు లేకుండా ఓన్లీ పేకార్డ్ ఆడుతున్న టైంలో ఒకడు వచ్చాడు జాబ్ ఆఫర్ పెట్టుకొని. అది గోపాలం నిజం చెప్తున్నప్పుడు. బట్ అసలు గోపాలం అనేవాడు నాటకాలు వేస్తాడు అనే విషయం అక్కడ నుంచి తెలుస్తుంది. ఇది ఆ నోటీస్ బోర్డులో పెట్టిన ఫోటో నుంచి తెలుస్తుంది తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చిండొచ్చు. ఇట్ బికమ్స్ లైక్ కొంచెం లిబర్టీ తీసుకుంటారు అక్కడ. అంటే హ్యాపీ యాక్సిడెంట్ అనుకోవచ్చు అదే అగైన్. సో అంటే యూజువల్లీ థ్రిల్లర్స్లో ఏంటి అంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్న వాడికి క్లూ కోఇన్సిడెన్స్ వల్ల దొరికింది అనుకో, ఇట్స్ అ కాపౌట్ రైటర్ డూయింగ్ ఇట్ బికాస్ హీ హాజ్ నో అదర్ ఆప్షన్. సో ఒక కాపౌట్ ఎక్కడ చేస్తాడంటే కోఇన్సిడెంటల్లీ ఈ అమ్మాయి ఫోటో కనపడడం, గోపాలం చూపించిన అమ్మాయి ఫోటో కనపడడం, అది కొంచెం ఉంటుంది. అది అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ గోపాలం ఫోటో కనపడడం. సో అండ్ అది ఇవన్నీ చాలా చాలా నిట్ పికింగ్ విషయాలు. ఎందుకంటే వాళ్ళు అసలు ఈ సినిమాని ఎంత రిస్ట్రిక్టెడ్ బడ్జెట్లో తీసినారు అనేది. ఐ వుడ్ సే 2 ప్లాట్ డివైజెస్ లా వాడారు ఈ 2-3. నేను కొన్ని లిబర్టీస్ తీసుకుంటా అనేది. అది అంటే వాళ్ళు ఏది వాడారు అంటే ఇట్ షుడ్ ఐదర్ యాడ్ షాక్ వాల్యూ ఆర్ నా స్టోరీ ముందుకు వెళ్ళాలి. సో ఐ థింక్ నువ్వు ఏదో గోపాలం ఫోటో అన్నో ఓకే, బట్ దట్ కెన్ హ్యాపెన్ స్టిల్ ఫైన్. అంటే అది ఆయన గోపాలం అని డైలాగ్లోనే రావచ్చు, ఫోటోలో కాకుండా గోపాలం అనేవాడు ఉన్నాడు నేను వెతుక్కుంటూ వచ్చిన చెప్పేసి ఆ రైల్వే ఆఫీసర్తో మాట్లాడుతూ అలా వెళ్ళొచ్చు. బట్ దే కట్ అవుట్ ద డైలాగ్ అండ్ డైరెక్ట్లీ గో టు ద ఫోటో. ఇన్ఫర్మేషన్ సీన్ని లెంత్ తగ్గిస్తున్నారు. సో బట్ దాని ముందు ఏదైతే సీన్ ఉంటుందో ఫస్ట్ ఒక డెడ్ బాడీస్ ఉంటాయి, ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, ఎందుకు ఉన్నాయో తెలియదు. వీళ్ళిద్దరు ఒక్కొక్క డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు, పోస్ట్మార్టంలో ఎప్పుడు చచ్చిపోయిన వస్తుంది. దెన్ ఓకే ఫర్ సమ్ క్యూరియస్ రీజన్ ఇంకొక పోలీస్ వాడిని అడిగి గెట్ మీ ఆల్ ద డెడ్ బాడీస్ అంటాడు. దెన్ హీ అండర్స్టాండ్స్ ఓకే ఇవన్నీ ఆంధ్రలో ఉన్నాయి, తమిళనాడులో లేవు. దెన్ తమిళనాడు అంటే వెరీ లాజికలీ ఓకే నార్మల్ ట్రైన్లో పడేయలేము, సో గూడ్స్ ట్రైన్ తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఎక్కడైనా అవుతుందా. ఆ సీన్ మస్తు ఉంటుంది, ద హోల్ ఆ బ్రేక్ డౌన్ చేశాడు. సో అంత ఉన్నప్పుడు ఇట్స్ ఓకే. ఇట్ ఓకే అంటే ఐమ్ నాట్ సెయింగ్, ఎందుకంటే గోపాలం అనేవాడు కూడా అక్కడే నాటకాలు వేస్తూ ఉంటాం, సో డబ్బులు రాక అన్న జోన్లో చెప్తారు కదా. ఓకే ఏదో రాస్తున్నాడు దానికి కూడా. బట్ అంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉందనుకో, ఓకే 7 ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రిటర్న్. కరెక్ట్. ఎందుకంటే 7లో విలన్ గెలుస్తాడు 7 సినిమాలో. నేను స్పాయిలర్ అనుకోవట్లేదు, బట్ హీ విన్స్. లాస్ట్ హీ విన్స్ అంటే
బ్రాడ్ పిట్ బ్రాడ్ పిట్ డస్ వాట్ ఎవర్ హి డస్. సో 7లో విలన్ అనుకున్నది సాధిస్తాడు, ఎందుకంటే చివరి వరకు కూడా వాడు ముందు అడుగేస్తున్నాడు. అసలు వీళ్ళు ఇమాజిన్ చేసుకోలేదు. సిమిలర్ ఇన్ డార్క్ నైట్. డార్క్ నైట్లో కూడా ముందే ఉంటాడు. డార్క్ నైట్ కూడా ప్రతి అడుగులో ముందు ఉంటాడు విలన్, ఎందుకంటే అసలు బ్యాట్మ్యాన్ అంత దూరం ఆలోచించట్లేదు, ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే క్రైసిస్ వచ్చినప్పుడు హి ఇస్ రిజాల్వింగ్ ద క్రైసిస్. వాడికి ఏం అర్థమయ్యేలోపే వాడు నెక్స్ట్ ప్లాట్కి వెళ్ళిపోతూ ఉంటాడు మనోడు జోకర్. సేమ్ హ్యాపెన్స్ ఇన్ 7. సో ఇక్కడ కూడా ఆ ముందడుగు ఈ అమ్మాయి వేస్తూ ఉంటుంది, వసుధ వేస్తూ ఉంటుంది. వసుధ ముందడుగు వేస్తూ ఉంటుంది. అండ్ ఈ క్రైసిస్ నుంచి బయటపడే లోపే ఇంకోటి వచ్చి పడుతూ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ ఆ బర్గర్ తినే ఎస్ఐ తోటి అది డెలిబరేట్, అంటే ఓకే వీడికి ఒక విలన్ ఉండాలి, ఒక గుడ్ కాప్ ఒక బ్యాడ్ కాప్. సో విలన్ కన్నా ఇట్ ఇస్ మోర్ లైక్ గుడ్ వీని ఇంకోటి హడావిడి పెట్టడానికి అంతే, లైక్ ఆగం టెన్షన్. సో అందుకే గుడ్, సో వీడ్ బ్యాడ్ కాప్ అయినప్పుడు ఇంకోటి గుడ్ కాప్ అవుతారు కదా, ఆ బ్లూ జాకెట్. అసలు ఈ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ రాజ్ కుమార్ రావు. అండ్ రాజ్ కుమార్ రావు అండ్ ఆల్సో సమ్ పార్ట్స్ ఆఫ్ జేడి చక్రవర్తి. అండ్ వాయిస్ చాలా మంచి ఉంటుంది. ఐ డోంట్ నో, ఐ డి నాట్ సీ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే వేరే సినిమాలో కనపడలే ఆయన, తర్వాత తీసినారో తెలియదు. బట్ ఎనీవే, సో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అది ప్లే చేస్తారు. సో అది ఆ క్రైసిస్ని డీల్ చేసే లోపు ఇంకోటి ముందుకు వెళ్ళిపోతుంటారు. సో అది చాలా వరకు టైట్ ఉంటుంది, లాస్ట్ వరకు టైటే ఉంటుంది. ఇందాక మనం మాట్లాడినట్టు నిట్పిక్ చేసినట్టు 1-2 ప్లాట్ డివైజెస్ లాగా వాడుకోవడము, కొంచెం లీవ్ నేను తీసుకుంటా, మేబీ వీ కెన్ గివ్ దట్ రెస్పెక్ట్. ఎందుకంటే దిస్ ఇస్ అగైన్ మనం ఇది 3-4 సార్లు చూసి చాలా విపరీతంగా నచ్చిన తర్వాత మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం. నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు ఆర్ థియేటర్లో సినిమా తీసేది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అండ్ ఒక ఆడియన్స్కి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, వాడికి ఫస్ట్ టైం నేను ఇన్ఫర్మేషన్ అన్ని ఇస్తున్నా. సో అది ఇన్ఫర్మేషన్ డంప్ లాగా ఫీల్ అవ్వకుండా వాడిని ఎంగేజ్ చేస్తూనే ఎంటర్టైన్ చేస్తూనే కథ చెప్పాలి నేను. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నావిగేట్ దట్ లైన్. అండ్ ఏజెంట్ రాజేశ్వర సాత్రేయాలో ద బిగ్గెస్ట్ విన్, ఆ సినిమాకి బిగ్గెస్ట్ విన్ ఏంటి అని నాకు అనిపిస్తుంది అంటే, సో వెరీ క్లియర్లీ చంటబ్బాయి ఇన్స్పిరేషన్ ఉంటుంది సినిమాలో, కానీ ఈ సినిమా డీల్ చేస్తున్న సీరియస్ స్టోరీని ఎలా అయితే టోనల్లీ నావిగేట్ చేస్తాడో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇంటర్వెల్ ఎక్కడ పడుతుంది, మనోడిని వచ్చి నువ్వు వీళ్ళిద్దరిని చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నానని బర్గర్ కాప్ వస్తాడు, అరెస్ట్ చేస్తాడు. ఇంటర్వెల్ కట్ పన్న జైలు సెల్ రెండోసారి అరెస్ట్ చేయడం. సో జైలు సెల్లో కూర్చొని శ్వాసని ఇలా తీసుకోండి అని చెప్పేసి మనం స్టార్ట్ చేస్తాడు. మంతెన సత్యనారాయణ జోన్లో టీవీలో వస్తుంటాడు ఆయన, కనబడతాడు. అయితే అంటే లైక్, సో అఫ్కోర్స్ నువ్వు ఇంటర్వెల్ అంటే వెళ్తావు, వాష్రూమ్ వెళ్ళొస్తావు, కాఫీ తెచ్చుకుంటావు, పాప్కార్న్ తెచ్చుకుంటూ కూర్చుంటావు, సో కొంచెం రిలాక్స్ మోడ్లోనే ఉంటావు. సో నిన్ను ఇమ్మీడియట్లీ మళ్ళీ నిన్ను ఆ ఫ్లో బ్రేక్ చేయకుండా ఫస్ట్ కామెడీ తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ సీన్ రేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్ వస్తాడు, వాటి పేరు శ్రీనివాస్ ఏదో ఉంటుంది, వాడు జర్నలిస్ట్ వస్తాడు, ఈ అమ్మాయి వస్తుంది, దెన్ ఇట్ గోస్ ఆన్. అక్కడ మళ్ళీ పైకి తీసుకెళ్తాడు, ఎందుకంటే అప్పుడు హీఈస్ ఓకే నేనే ప్లాన్ చేసిన ఇవన్నీ అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాడు. రియలైజ్ అయ్యి ఓకే దెన్ షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రాసి ఒరిజినల్ చెప్తాడు. సో ఆల్ దట్ ఇక్కడ టోనాలిటీ చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఇంకో అసలు బిగ్గెస్ట్ థింగ్, సినిమా ఓపెన్ అయితే చాలా సీరియస్గా ఓపెన్ అవుతుంది. వాళ్ళ మదర్ చావు విషయంతో ఓపెన్ అవుతుంది. వెళ్తాడు, వాళ్ళ అమ్మ ఉండదు, ఏడుస్తుంటాడు. అండ్ అంటే నీకు అక్కడ అసలు ఇంటిలోకి వెళ్ళేలోపే కట్ 3 years ముందుకు వెళ్ళిపోతావు. సో నీకు అర్థం కాదు ఓకే ఏం జరుగుతుంది. ఓకే బట్ సో దట్ ఈస్ సో స్మార్ట్ మ్యాన్, నువ్వు చెప్పింది రైట్. 3 years ముందుకు వెళ్తాడు, వాడు చదువుకుని వచ్చాడు, వాడు ఎందుకు ఏజెంట్ అవుతాడో ఎవరికి తెలియదు. ఇది ఇస్ వెరీ క్రూషియల్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, కానీ ఈ సినిమాలో ఏం చెప్పరు, మనకి ఏం చెప్పరు. సో అంటే మేబీ దేర్ ఇస్ పొటెన్షియల్ ప్రీక్వెల్ ఆర్ పొటెన్షియల్ సీక్వెల్ ఉంది, 100% ఉంది. అదే అసలు ఆ డ్రాస్టిక్ షిఫ్ట్ చూడు. అసలు వాడు ఎక్కడో భోపాల్లో ఉంటాడు, కానీ ఏం చదువుతున్నాడో చెప్పడు మనకి. వాట్ ఈస్ స్టడీయింగ్ కోసం మనకు తెలియదు. యాక్చువల్లీ నవీన్ పాలిశెట్టి స్టడీడ్ ఇన్ సంథింగ్ NIT or something. ఓకే let me confirm. ఓకే, సో అసలు ఆ 3 years టైం జంప్ వెళ్ళిపోగానే అసలు ఓకే ఏదో విషయం జరిగింది,
కానీ సడన్గా 3 ఇయర్ జంప్ మనము ఏజెంట్ అని ఇంట్రడ్యూస్ అవుతాం. సో అక్కడ అక్కడ మళ్ళీ టోనల్ షిఫ్ట్ అవుతుంది, కానీ అది నీకు జారింగ్ అనిపించదు. He studied in a college in Mumbai, Bhopal. ఓకే ఓకే Maulana Azad National Institute of Technology. ఓకే ఓకే. NIT భోపాల్ చదువుకున్నాడు ఆయన. సో అందుకే భోపాల్ కనెక్షన్, విచ్ ఇస్ నైస్, అంటే హ్యాట్ టిప్. అండ్ శ్రీనివాస్ అత్రే ఉండే రూమ్, అంటే అతని హాస్టల్ రూమ్కి వచ్చి డోర్ కొడతారు కదా, వాళ్ళ ఫ్రెండ్ డోర్ కొడతారు ఫస్ట్ ఓపెనింగ్ షాట్. దానిపైన A1 అని రాసి ఉంటుంది. Yeah. Yeah. సో ఓకే, బట్ సో అక్కడ టోనల్ షిఫ్ట్ కానీ, అండ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు ఈ అమ్మాయి అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. ఈ అమ్మాయికి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ కథలోకి వెళ్ళే ముందు, అంటే ఇప్పుడు ఏజెంట్ అంటే LIC ఏజెంట్ అని చెప్పి ఆ సీన్ ఉంటుంది చూడు. ఆయన పేరు ప్రీతం ఏదో ఉంటుంది ఆయన పేరు. ఆయన యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్, ఆ పాత్ర ప్లే చేసిన ఆయన్నే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్. సో ఆయన ఆ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత ఇట్ కట్స్ బ్యాక్ టు ద ఫ్లాష్ బ్యాక్. మామయ్యతో మాట్లాడుతూ ఉంటాడు, ఏడుస్తుంటాడు, అమ్మని ఎలా ఇంకా వాడికి అది దహన సంస్కారాలు ఎలా చేసేస్తారు. ఇంట్లో వాడు పడుకున్నప్పుడు వాడికి నైట్ మేర్ వస్తుంది. సో అంటే స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ, ఆ టోనల్ షిఫ్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఈ 2-3 ఎగ్జాంపుల్స్, బట్ త్రూఅవుట్ ఉంటుంది. సుహాస్ వచ్చినప్పుడు, సుహాస్ వచ్చేంత వరకు, సుహాస్ కన్నా ముందు ఐ థింక్ దేర్ ఆర్ 1-2 ఎస్టాబ్లిష్మెంట్. ఒకటి కామెడీకి, ఒకటి ఏంటి అంటే వాడు సెకండ్ సెటప్, అదొక బ్రేక్ డౌన్ ఉంటుంది. అదే. సో ఇట్ షోస్ హౌ అబ్జర్వెంట్ అండ్ హౌ సీరియస్ ఈస్. సిమిలర్లీ యాక్చువల్లీ చంటబాయ్ పే ఆఫ్ ఇస్తాడు. ఆ సౌమిత్రి అన్నాడు, బట్ ఆ ఏదైతే మర్డర్ సీన్ ఉంటుందో దాని లోపలికి వెళ్ళినప్పుడు ఇది మర్డర్ కాదు, ఇది సూసైడ్ కాదు, మర్డర్ అంటే అది వాళ్ళే ఒప్పుకున్నారు అంటాడు. బట్ దట్ ఈస్ సిమిలర్ టు చంటబాయ్ ఓపెనింగ్ సీన్. సౌమిత్రి అన్నది ఇట్ ఇస్ అ పే ఆఫ్ యాక్చువల్, ఐ మీన్ ట్రిబ్యూట్. బట్ ఆ 2 సీన్లు దే షో హౌ సీరియస్ ఆఫ్ డిటెక్టివ్, హౌ అబ్జర్వెంట్ హి ఇస్. ఆ ఫస్ట్ సీన్ చాలా బ్రిలియంట్ ఉంటుంది. డిడక్షన్, అదే మర్డర్ కాదు ఇది, లైక్ సారీ సూసైడ్ కాదు ఇది మర్డర్ అని. 2 కూడా ఉంటాయి. ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత హీల్ ప్లేట్. సో అంటే అగైన్, సో ఫస్ట్ టైం చూస్తున్న ఆడియన్సెస్కి ఒక తెలుగు సినిమా, తెలుగు ఆడియన్స్ కాబట్టి ఆ గ్యాలరీ ప్యాండరింగ్ జరగాలి, కొంచెం కాంప్లెక్సిటీని తగ్గించాలి. అది డెలిబరేట్లీ చేస్తారు. ఓకే 2-3 సార్లు చేస్తే ఓకే అర్థమవుతుంది, ఓకే ఫెమిలియారిటీ వస్తుంది. అసలు ఏజెంట్ అంటే వాడు ఏంటి, అసలు డిటెక్టివ్ అనేవాడు ఏంటి, ఏం చేస్తాడు, వాడి ఉద్యోగం ఏంటి, అంటే వాడి ఉద్యోగం ఏంటి, వాడి వృత్తి ధర్మం ఏంటి. సో FBI అంటాడు, అది USA లో ఉంది అంటే మమ్మల్ని చూసాక పెట్టారండి. సో ఆ కామెడీ, ఆ కోకి టైం కూడా చాలా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. అండ్ దెన్ ఎవెన్చువలీ వీడికి ర్యాండమ్గా వస్తుంది ఈ కేసు, ఎవరో డెడ్ బాడీ దొరికి వెళ్ళు అని మనోడు చెప్తాడు. నేను సినిమా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చాలా సేపటి వరకు ఈ జర్నలిస్ట్ గాడు ఏదో వేసిండు అదే అదే ఈ జర్నలిస్ట్ అంటే అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జర్నలిస్ట్, వాడి ఫ్రెండ్. ఓకే వాడు ఇన్ఫర్మేషన్ ప్రతిసారి వాడు ఉన్నాడు అక్కడ సీన్లో, ఫోన్లో చెప్తాడు, ఏదో చెప్తాడు, బెయిల్ ఇప్పిస్తాడు, కానీ అంటే కొంచెం షేడీ అనిపిస్తాడు వాడు. అంటే వెరీ వెరీ క్లెవర్లీ రిటర్న్ రెడ్ హెరింగ్, అంటే మనం అటుపక్కకి దారి మళ్లించాలని చెప్పేసి రాసిండ్రు. బట్ అసలు కాదు, ఓకే అతను చేసేది వేరు, చెప్పేది వేరు. సో ఫస్ట్ వాడు వెళ్తాడు, అంతా చూస్తాడు, క్రైమ్ సీన్లో దొరుకుతాడు, జైల్లో వేస్తారు. అది కూడా బ్రో అంటే వాళ్ళిద్దరు ఫాలో అవుతారు కదా, ఫాలో అయినప్పుడు ఆ బుక్, ఏం బుక్? అవునండి, సేల్స్ మ్యాన్. I mean, rarely you get scenes like that. అసలు that is pure నవీన్ డూయింగ్ హిస్ థింగ్. అండ్ అది ఆ సీన్, అండ్ ఫస్ట్ సీన్ క్యాబ్ పెట్టుకోగానే హార్పిక్ అబ్బాస్ యాడ్ ఆ రిఫరెన్స్ ఉంటుంది కదా. ఆల్ ఆఫ్ దట్ ఇస్ లైక్ క్రేజీ. సో అగైన్ ఇద్దరిని ఫాలో అవుతారు, ఫాలో అయిన తర్వాత వీడు బుక్ అవుతాడు, లోపలికి ఇద్దరు చచ్చిపోతారు. ఫాలో అయ్యేటప్పుడు ఎవిడెన్స్ వదులుతాడు, దట్ సెకండ్ హాఫ్లో వస్తుంది. బట్ అక్కడ వరకు మస్తు ఉంటుంది సినిమా. ఏదో జరుగుతూ ఉంటుంది, ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు అసలు, తలా తోక ఉండదు ఏదో. సో క్లియర్గా స్టార్టింగ్లో అంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం ఓకే వీళ్ళిద్దరు ఏదో చేశారు అని. అక్కడ మార్చరీకి వెళ్తాడు, కార్ తీసుకుంటాడు, ఆ కార్ అక్కడ కనబడుతుంది, అన్నీ చూపిస్తాడు. దెన్ ఎవెన్చువలీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెల్లమెల్లగా జాయిన్ చేస్తూ ఉంటాడు, అన్ని బ్యూటిఫుల్గా జాయిన్ చేస్తాడు. దెన్ సడన్
ఐ డోంట్ రిమెంబర్ ఇట్. నువ్వు చెప్పాలి తాయెత్తు ఎక్కడ వస్తుంది అని. సో తాయెత్తు ఇవన్నీ అదే సుహాస్ వచ్చిన తర్వాత వస్తుంది. సో సుహాస్ సో అగైన్ ఇప్పుడు చూడు ఇందాక మనము 7 అండ్ డార్క్ నైట్ రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా సో ఈ అమ్మాయి ప్రతిసారి ఒక ముందడుగు వేస్తూ ఉంది వసుధ అనే అమ్మాయి. సో వసుధ లాస్ట్లో మనకు సీన్ చూపిస్తారు కదా, వసుధ ఇంకా వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ డైలాగ్లో ఇది కూడా ఉంటుంది అనమాట. హసన్ అనే ఊర్లో ఇట్లాంటి వాడు ఇంకోటి ఉన్నాడు కదా, వాడిని తగిలించండి ఇక్కడికి, వాడు వీని వెంట పడినా చేయండి అని చెప్పేసి వాడి క్లూ ఇవ్వండి. సో వరల్డ్ బిల్డింగ్ ఈజ్ వెరీ క్లెవర్లీ డన్. అంటే రైట్. ఈ అమ్మాయికి షీ నోస్ మోర్ ఇన్ఫర్మేషన్. మనము ఏజెంట్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అసలు ఇంత పెద్ద అంబ్రెల్లా ఉందని మనకు తెలియదు, ఇంత కథ నడుస్తుందని తెలియదు. కాబట్టి మనం ఏజెంట్ ఏమేమి తెలుసుకుంటారో మనకు తెలుసుకుంటూ ఉంటాం. అది కాకుండా మళ్ళీ ఏజెంట్ గాని వెంట ఇంకొక ప్లాయ్ తీసుకురావాలి నేను, ఇంకొక రెడ్ హెరింగ్ తీసుకొస్తా. ఎందుకంటే బికాజ్ వాడు తప్పించుకుంటాడు ఆ ప్రూఫ్ జైల్లో ఉన్న. ఇది వాడు సెకండ్ హాఫ్ డెడ్యూస్ చేస్తాడు. నా ఎంట వీడిని ఎందుకు పంపించింది అంటే నన్ను చంపేసి వీడిపైన అది ఆ హత్య నేరం మోపాలి అని. ఎందుకంటే వీడిపైన హత్య నేరం మోపింది పనికి రాలేదు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళిద్దరు చంపి. సో తన మోడస్ ఆపరెండి ఒకటే ఉంది. ఆ మోడస్ ఆపరెండి అర్థం కానీ వీడు చాలా టైం పట్టింది. ఎందుకంటే వీడు మన సుహాస్ దొరికిపోవడం, సుహాస్ దొరికిన తర్వాత తెలుస్తుంది. సో అండ్ సుహాస్ క్యామియో కూడా బాగుంటుంది సినిమా మొత్తంలో. సో అండ్ సుహాస్ వచ్చిన తర్వాతనే ఈ సీన్ వస్తుంది, అదే బేతబల్లి అమ్మంది ఆ తాయెత్తు అనేది. సో దట్ ఈస్ వెరీ దట్ గోపాలం సేస్ నో, అది గోపాలం చెప్తాడు. కానీ అదే అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది, గోపాలం మొత్తం స్టోరీ చెప్తా ఉంటాడా. మొత్తం స్టోరీ చెప్తున్నప్పుడు ఒక్కసారి అంటాడు, ఒక్కరోజు నాకు కుదరక వేరే వాడిని పంపించిన, ఆ రోజు తర్వాత 2 రోజులకి ఫోన్ చేసి అన్నీ ఆపేయాలని చెప్పినారు అని. సో దే మేడ్ అ మిస్టేక్, దే క్లియర్లీ మేడ్ అ మిస్టేక్. ఆ మిస్టేక్ జరగడం వల్ల ఇదంతా పుట్టుకొస్తూ ఉంటుంది. సో తాయెత్తు తెలిస్తే తాయెత్తు నుంచి మన దాకా వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్లీ తాయెత్తులు బేతబల్లి అమ్మని తాయెత్తు అని అమ్ముతున్నారు. అండ్ వాళ్ళు బేతబల్లి ఎన్జిఓని పెట్టుకున్నారు. అంటే ఏదో ఫ్రంట్ ఉండాలి కదా, సమ్ ఫ్రంట్. సో most NGOs like communism, like humanity. Yes, where do they get money అంటే So I read a brilliant article, sorry, మొన్ననే, I should send it across, but morality is so everything is bullshit అని ఒక బ్లాగ్ ఉంటుంది. చదువుతున్నాను. అవును, దాంట్లో మొరాలిటీ ఇస్ బుల్షిట్ అని ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే లైక్ బ్యూటిఫుల్లీ రిటర్న్ దట్ మొరాలిటీ అని ఫ్రేజ్ పెట్టుకుని మనం అంతా మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ ఉంటాం తప్పితే దట్ ఈస్ జస్ట్ అ ఫ్రెండ్ టు సాటిస్ఫై అవర్ ఓన్ ఈగో. బట్ ఇన్ జనరల్ వీఆర్ నాట్ నైస్ పీపుల్, వీ డోంట్ కేర్ అబౌట్ మొరాలిటీ, వీ కేర్ అబౌట్ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ దట్ డే. వీ కెన్ సీ ఇట్ క్లియర్లీ హ్యాపెనింగ్ నో ఇన్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్. హిందూస్ని చంపేస్తున్నారు, మొరాలిటీ ఏమైపోయింది, ఎవడు ఎందుకు మాట్లాడట్లేదు. సో కాల్డ్ లెఫ్ట్ ఇన్ ఇండియా డజంట్ టాక్, వై వీ డోంట్ నో. సో మొరాలిటీ అనేది పెద్ద ఫార్స్ కాన్సెప్ట్. It is there to probably drug the middle class or drug the common man, control the common man. There is also an argument, Kushal Mehra makes this, that morality doesn't necessarily comes from religion but from self-restraint, from an individual. ఒక మనిషి ఒక అడవి మనిషిలాగా బిహేవ్ చేయకుండా ఒక నేను నార్మల్ మనిషిలా బతుకుతాను, సివిలైజేషన్, నా వాల్యూస్ నేను ఉంటాను, సో అనుకోవడం వల్ల వస్తుంది, రాదర్ దాన్ దేవుడు భయం కర్మ ఎక్సెట్రా కన్నా అనుకో ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సంస్కరణ కాదు, సంస్కృతి. సివిలైజ్ని తెలుగులో ఏమంటారు? సివిలైజ్ అవ్వడం. సంస్కరణనేనా? సంస్కరణ చెందడం అంటే అదే. ఇప్పుడు కుశల్ మేర ఆర్గ్యుమెంట్నే తెలుగులో చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ఒక పదం గుర్తొచ్చింది. బట్ సంస్కరణ రిఫార్మ్ ఏమో, సంస్కరణ రిఫార్మ్, మారడం, సంస్కరణ చేయడం. కానీ అదే అగైన్ ఇప్పుడు సో అది డిస్క్రిప్షన్లో పెడదాం, లింక్ పెడదాం కానీ ఆర్టికల్ గురించి. సో బేతబల్లి అమ్మన్ ఎన్జిఓస్ అక్కడ మాడుతాం కదా. సో అది ఎంత షేడీ విషయం చూడు. అంటే ఆ కథగా అసలు గోపాలం చెప్తున్న ప్రతి విషయం, గోపాలం వాళ్ళు అంత దారుణంగా చేసిన విషయాలన్నీ చాలా సింపుల్గా, ఎందుకంటే వాళ్ళు
వాళ్ళకి తాగడానికి డబ్బులు కావాలి, Yeah. వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బుల కోసం పని చేయాలి, పని చేస్తే డబ్బులు వస్తే తాగుతున్నారు అంతే. వాళ్ళకి ఆ పని ఓకే, వీళ్ళని పడేస్తున్నాం, వీళ్ళని భోగి There is ఎక్కిస్తాం, no conscious. ఆ కాన్షియస్ అంటే లైక్ కన్సైన్స్, అదే లైక్ అంటే మనస్సాక్షి అనేది లేదు. మనస్సాక్షి లేదు. మనస్సాక్షి లేదు కాబట్టి నేను చేసిన డబ్బులు వస్తే నేను చేస్తున్నా. నేను నా నష్టాలో నేను ఉన్నా, నా నష్టం నడుస్తుంది. కొన్ని రోజులు నడిచింది, ఏ రోజు నేను కాల్ చేస్తున్న రోజులు నడిచింది, కానీ తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ పెరిగింది. యా దట్ ఇస్ కరెక్ట్. సో గోపాలన్ చెప్పిన కథలో మనము ఫస్ట్ గోపాలన్ మొత్తం ఫ్యాక్ట్స్ మనకి చెప్పేస్తాడు. ఇది పలానా జరిగింది, వీళ్ళని చేస్తున్నాం, ఆ వ్యాన్లో ఎందుకు అన్ని గంటలు పెడతారు, ఆ గంటల తర్వాత ఎందుకు పడేస్తున్నాం, ఇదంతా మనకి అర్థం కాదు. Correct. గోపాలన్ కూడా తెలియదు, మనం డిడ్యూస్ చేస్తాడు. కానీ లాస్ట్లో చెప్తాడు, అంటే ఈ కాలంలోనే వీళ్ళని కాల్ చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి అబద్ధం చెప్తూ వీళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అందుకే ఈ ఊర్లో ఒక ఊరు నుంచి ఇంకోరు నుంచి వేరే రాష్ట్రాలకు పాకింది ఈ విషయం, అందుకే మేము ఇంకా ఎక్కువ శవాలని పడాల్సి వచ్చింది అని చెప్పిన తర్వాత చిన్న టింజ్ వస్తుంది కదా మనకి ఏజెంట్కి. ఓకే ఇది ఎక్కడో విన్నా నేను విషయం అని చెప్పేసి మనోడు ఆ విషయం గోపాలన్ దగ్గర కన్ఫర్మ్ చేసుకుని తర్వాత వాళ్ళ మామకు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఓకే, సో దిస్ ఇస్ బ్రిలియంట్ వైర్ బికాస్ ఓపెనింగ్లోనే వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఓపెన్ చేయడం వల్ల అసలు కథ అక్కడే మొదలైంది. వాడు అక్కడే అర్థమైంది. గోపాలం చెప్పింది వాడు 2 నిమిషాలు ఆగండి మీరు వెళ్ళండి. అక్కడ అర్థమైంది, మన ఏజెంట్కి అర్థమైంది. సో కథ, సో నువ్వు స్టోరీ కాన్ఫ్లిక్ట్, సినిమా కాన్ఫ్లిక్ట్ చూసుకుంటే ఇట్ ఓపెనింగ్లోనే కథ ప్రారంభమైంది వాళ్ళ అమ్మ చావుతోనే. 3 ఏళ్ల కిందట, 3 years బ్యాక్ హ్యాపెండ్ దిస్. సో వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తుందో నువ్వు గమనించు. అండ్ ఈ విషయం ఎక్కడ మళ్ళీ చెప్పుడు, నువ్వు ఏజెంట్ పర్సనల్గా ఫీల్ అవుతున్నాడు అండ్ చాలా పర్సనల్ స్టేక్స్ వచ్చేసినాయి కాబట్టి అతను ఎమోషనల్ అయినప్పుడు నువ్వు ఎమోషనల్ అవుతావు అండ్ తను సాల్వ్ చేయడానికి నువ్వు ఇంకా రూట్ చేస్తావు. రైట్. కానీ ఇక్కడ కూడా సో లాస్ట్లో చివరిలో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఆమె అంటది కదా, మీ అమ్మ ఇక్కడ లేదని నీకు తెలిసినా కూడా నువ్వు ఎందుకు వచ్చి మళ్ళీ ఇక్కడే మొక్కుతున్నావు, ఎందుకు అది రాస్తున్నావు అంటే వాడు అంటాడు కదా, ఈ విషయం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తెలుసు కానీ వాళ్ళ అమ్మ కొడుకు సీనుకు తెలియదు అంటాడు కదా. అది చెప్పేసి కారు వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న లైన్ ఉంటుంది, అంటే మనం నమ్మకాల గురించి, మూఢనమ్మకాల గురించి ఒక లైన్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్టికల్స్ వస్తే ఆ తర్వాత మనకి టెక్స్ట్ పడితే తప్ప దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ దట్ నీడ్స్ టు బి అన్పాక్డ్ ఇన్ వాట్ గోపాలం సేస్ అండ్ ద ఫిల్మ్ డస్ నాట్ వాంట్ టు డూ దట్. చెప్పొదిలేస్తుంది. సో లెట్ us do that. No. సో బేసిక్గా వాడు క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే క్రైమ్ ఎంత ప్రోగ్రెసివ్గా మెచ్యూర్ అని చెప్తారు. సో ఎనీథింగ్ ఎనీ ప్రోడక్ట్ దట్ యూ టేక్, ప్రోడక్ట్ అనడం చాలా వింత ఉంది, బట్ ఏదైనా ఫస్ట్ నువ్వు ఒక రాసావు, తర్వాత యూ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతావు, ఫీడ్బ్యాక్ బట్టో నీకు ఒకసారి దిగిన తర్వాత యూ విల్ సీ స్కోప్ ఇంత పెరిగింది, సో ఇది చేయొచ్చు, పాసిబిలిటీస్. ఫస్ట్ అలానే దే యూస్ టు సెల్ ఆర్గన్స్, సంథింగ్ లైక్ దట్ స్టార్ట్ చేస్తారు. ఆర్గన్స్ అవన్నీ అమ్మేసి కాల్చేసేవాళ్ళు సో 2 ఉన్నది ఇంట్లో. వాట్ దే విల్ డూ విత్ ద బాడీ, హౌ దే విల్ డిస్పోజ్ ద బాడీ, హౌ దే విల్ కలెక్ట్ ద బాడీ. 3 things, 3 different ఏరియాస్లో ఆపరేట్ అవుతారు వీళ్ళు. అంటే సో హౌ విల్ దే కలెక్ట్ ద బాడీ, మూఢనమ్మకం, ఈ బ్రహ్మకాలం కాశీకి వెళ్ళి కాల్చాలి, సో మేము ఇంత డబ్బులు తీసుకుందాం, తాయెత్తు ఏవో పూజల్లాగా ఏదో చేస్తారు. సో వీకెండ్ వల్నరబుల్ని టార్గెట్ చేసి వాళ్ళ నమ్మకాలతో ఆడుకొని వాళ్ళు మేము ఏదో గుడ్ చేసాము అని చెప్పి they make them feel good and these people are evil. So that is how they are procuring bodies. This they have cracked it. ఎందుకు? బికాజ్ ఆ అమ్మాయి రిలీజియస్ క్రైమ్స్ ఇండియా చదివింది, షీ నోస్ హౌ ఫ్యూలిష్ పీపుల్ ఆర్. ఆ అమ్మాయికి తెలుసు ఎలా బిహేవ్ చేస్తారు జనాలు, ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ వన్ ఏంటి, వాట్ దే విల్ డూ విత్ బాడీస్, అది కూడా ప్రోగ్రెసివ్గా. ఫస్ట్ ఆర్గన్స్ అమ్ముతారు, తర్వాత దే విల్ ఫిగర్ అవుట్ ఓకే ఐ కెన్ క్రియేట్ ఎ క్రైమ్ డేటాబేస్. అది కూడా ఎలా చెప్తారు, ఎవడైతే చచ్చిపోతాడో వాడి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేపిస్తే అది కూడా గుజరాత్లో ఉన్నవాడిది అక్కడెక్కడో కనబడతాయి. సో దెన్ ఓకే వాడికి బెయిల్ వస్తుంది, బట్ వీటి గురించి ఎవరికో ప్రొసీడ్ ఆల్రెడీ చచ్చిపోయి ఉంటారు. సో బోత్ పార్టీస్ విన్. దెన్ తెలిసి ఓకే ఐ క్రియేట్ ఎ క్రైమ్ డేటాబేస్ ఫర్ ఫింగర్ ప్రింట్ డేటాబేస్, ఐ ప్లాన్ ఇంప్లాంట్ దీస్ ఫింగర్ ప్రింట్స్.
అండ్ దెన్ దే కమ్ సేయింగ్ దట్ ఓకే ఫింగర్ ప్రింట్స్ తీయడం చాలా కష్టం, సో 8-10 hours ప్రాసెస్. అవును, చనిపోయిన తర్వాత తీయడం కష్టం కాబట్టి ఆక్సిజన్ ఉండదు అది అంటారు కాబట్టి. కరెక్ట్, ఆక్సిజన్ ఉండదు, సో దే విల్ హ్యావ్ టు హైడ్రేట్ పొడిచి అంత. సో దే ఇది చెప్పి ఆర్గన్స్ అమ్మట్లేదు కదా, ఆర్గన్స్ కూడా అమ్ముతున్నారు. అంటే కొన్ని విషయాలు చెప్పడు, అంటే లైక్ కొన్ని విషయాలు గోపాలకి తెలియదు అండ్ ఏజెంట్ కూడా అన్నెసరీ అవన్నీ రిడ్యూస్ చేయడు, బట్ అది క్లియర్లీ పాసిబుల్ ఆర్గన్స్ అమ్ముతున్నారు, ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు. సో క్రియేటింగ్ క్రైమ్ డేటాబేస్ ఆల్సో ఆర్గన్స్, దే ఆర్ సెల్లింగ్ ఆర్గన్స్. ఆర్గన్స్ అంటే ఇప్పుడు ఐస్ కూడా కొన్ని విత్ ఇన్ సమ్ టైమ్ యూ నీడ్ ఐస్ కూడా చేస్తారు. అదే యా. సో దే ఆర్ డూయింగ్ సో ఎట్ దీస్ దే ఆర్ ఎర్నింగ్ అ లాట్ ఆఫ్ మనీ. ఈ రెండింటి తర్వాత ఏం చేస్తున్నారు, హౌ డు డిస్పోజ్ కూడా స్టేజ్ చూపిస్తాడు. ఫస్ట్ వెళ్ళి కాల్ చేసేవాళ్ళు మారుమూల ప్రాంతాల్లో, దెన్ కాల్ చేయడం నుంచి ఈ మిస్సింగ్ ట్రైన్లోంచి పడేయడం అన్నది ఫిగర్ అవుట్ చేస్తారు. అది వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్లోంచి పడేసేటప్పుడు ఒక ఎర్రర్ జరుగుతుంది, ఎందుకంటే గోపాలంకి హెల్త్ బాగా, గోపాలం వెళ్ళాడు, ఇంకోటి వెళ్తాడు, వాడు సరిగ్గా తాయెత్తులు తీయకుండా పడేస్తాడు. తాయెత్తులు తీయకుండా పడేసినప్పుడు అండ్ ఆ డెడ్ బాడీస్ వీళ్ళు సిన్స్ దీస్ టూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, వీళ్ళకి ఆ డెడ్ బాడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో కొడుతుంది. ఫోటోస్లో కనబడుతుంది, తాయెత్తు కనబడుతుంది ఫోటోస్లో. కరెక్ట్. సో దెన్ ద గర్ల్ కమ్స్ ఇన్ టు పిక్చర్స్, ఫ్రేమ్స్ నవీన్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. వీళ్ళిద్దరిని ఫాలో అవ్వని ప్రూఫ్స్ ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి, దెన్ వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ప్రూఫ్లు ఇచ్చి అది ఇచ్చి, షీఈస్ ద ట్రాప్, హీఈస్ ద ట్రాప్, హీ సెట్స్ హిమ్ హిమ్సెల్ఫ్, హీ అండర్స్టాండ్స్ ఇట్. గోపాలం అనేవాడు వచ్చి ఫుల్ క్లియర్గా ఏడ్చేస్తూ ఇది చూడాలి అని చెప్తాడు. అండ్ దెన్ ట్రాప్ సెట్ అవుతుంది, ట్రాప్లో వెళ్తాడు, పడతాడు. ట్రాప్లో వెళ్ళి పడిన తర్వాత మళ్ళీ బయటికి వస్తాడు సెకండ్ హాఫ్లో. బట్ యా, సో ఈ క్రైమ్ నెట్వర్క్ ఇంత ఉంది. క్రైమ్ నెట్వర్క్లో ఫస్ట్ విజిబుల్ ఓన్లీ ఆపరేషన్స్ చేసేటోడే. శివం పడేసేటోడు ఒకటే తెలుసు, శివంతో ఏం చేస్తున్నారో, శివం ఎట్లా ప్రొక్యూర్ చేస్తున్నారో తెలుసు మళ్ళీ. బట్ ఈ రెండే తెలుసు, శివంతో ఏం చేస్తారో తెలియదు. దట్ విల్ ఎవెన్చువల్లీ ఫైండ్ అవుట్. ఎలా పడేస్తారో అదో ఎవాల్యుయేషన్ చెప్తాడు గోపాలం. అండ్ దాంట్లో ఒక చిన్న మిస్టేక్. సో అదే ఒక సామెత ఉంటుంది కదా, నువ్వు ఏదైనా క్రైమ్ చేస్తే ఎక్కడొక్కడ దొరుకుతావు, నొక్కొచ్చు నేను ఎక్కడొక్కడ. ఏదో చిన్న తప్పు చేసినా నీకు అంటే తీగలాగితే డొంకంతా కలుగుతుంది అన్నట్టు. కరెక్ట్. ఒక చిన్న గోపాలం పోకుండా వేరేడు పోవడం వల్ల అక్కడ తప్పు జరుగుతుంది. బేతవల్లి అమ్మని తాయెత్తు నుంచి పట్టుకుంటారు. సో ఇది స్పైరల్ అవుట్ అవ్వక ముందే నేను దీనికి అప్పట్టేస్తాను, వీళ్ళని బ్లాక్ చేస్తా అని వస్తుంది అనుకుంటుంది. కానీ ఇక్కడ చాలా విషయాలు అంటే మన తెలుగు సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో ఎన్ని బొక్కలు ఉన్నాయని ఈయన చెప్పిన కథ చెప్తుంది అక్కడ. ఒకటి ఏంటి అంటే మూఢనమ్మకాలు ఎలా అంటారు ప్రాచుర్యం చెందుతాయి అనుకోవచ్చు, లేదా అంటే ఎలా ఒక ఊరు నుంచి దాటి ఇంకో ఊరికి, ఊరు నుంచి దాటి రాష్ట్రాలకి ఎలా పాకుతూ ఉంటుంది, అది వాటిని ఎంతలా నమ్ముతారు అది చెప్తాడు. అది చెప్పిన తర్వాత క్రిమినాలజీ చదివిన స్టూడెంట్ తన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని వాడుకొని క్రైమ్ ఎలా చేస్తుంది. దిస్ ఈజ్ లైక్ అంటే ఈవిల్ ఆస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. తిను ఈజ్ క్లియర్లీ విలన్ ఇన్ ద సొసైటీ. షీఈస్ కొల్యూడింగ్ విత్ అదర్ విలన్స్. అంటే ఎవరైతే వేరే క్రైమ్స్ చేసే వాళ్ళు ఉంటారో, దాదాలు కానీ అండర్ వరల్డ్ కానీ ఎవరైనా కానీ, వాళ్ళతో కొల్యూడ్ ఎందుకు అవుతుందంటే తన నాలెడ్జ్ని వాడుకొని తను ఒక ఫేక్ డేటాబేస్ క్రియేట్ చేసి అమ్ముకుంటుంది. కాబట్టి షీఈ్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ దిస్ లూప్ హోల్ దట్ ఓకే మూఢనమ్మకాల నుంచి జనాల్ని లైక్ బాడీస్ని ప్రొక్యూర్ చేయొచ్చు. అదొకటి. ఇంకోటి రైల్వేస్ అంటే లైక్ స్టేట్ పోలీస్, అది ఇది కూడా నెక్స్ట్ అది. సో విజిలెన్స్ అండ్ అంటే చాలా పెద్ద దేశం. ఇంత పెద్ద దేశంలో నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని విజిలెంట్గా చేయాలంటే ఇంపాసిబుల్. అంటే లైక్ క్రైమ్ రేట్ కెన్ నెవర్ బి జీరో. ఓకే, ఇది కష్టం. మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అండ్ సో చాలా క్లియర్గా ఏజెంట్ కూడా బ్రేక్ డౌన్ చేస్తారు కదా. చెన్నై లాంటి పెద్ద పెద్ద అవుట్స్కర్ట్స్ దగ్గరికి వెళ్తే నువ్వు దొరికిపోతావు. సో నీకు చిన్న స్టేషన్ కావాలి ఒకటి, ఎక్కడైతే ఒక లూప్ హోల్ నీకు దొరుకుతుంది. ఒక టైం ఒక 30 నిమిషాలు అవుతుందో 40 నిమిషాలు అవుతుంది, ఎందుకోసం అవుతుంది. సో ఆ లూప్ హోల్ మీరు పట్టుకొని స్టేట్ దాటక ముందు బాడీస్ ఎక్కించి స్టేట్ దాటిన తర్వాత పడేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్ స్టేట్ పోలీస్లో నీకు సో ఆ కామనాలిటీ లేకపోవడం వల్ల, లైక్ ఒక కామన్ డేటాబేస్ లేకపోవడం వల్లనో, కామన్ క్రైమ్ డేటాబేస్ లేకపోవడం వల్లనో ఈ లూప్ హోల్ వాడుతున్నారు. రైల్వేస్లో లూప్ హోల్ వాడుతున్నారు. దట్ చాలా ఈజీగా. అంటే మరి ఆబ్వియస్లీ ఎవరికి బ్రైబ్ చేస్తూ ఉండిండొచ్చు, అది చెప్పరు కానీ ఎవరో బ్రైబ్ చేస్తూ ఉండిండొచ్చు. ఎందుకంటే నువ్వు బోగి లిటరలీ ఓపెన్ చేస్తున్నావు, వాళ్ళు ఎక్కిస్తున్నావు, పడేస్తున్నావు, మళ్ళీ వీళ్ళు
చెన్నై లైక్ అక్రాస్ ఆంధ్ర వెళ్ళి మళ్ళీ దర్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ కదా. సో అది కూడా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ లాజిస్టిక్స్ ఏం చెప్పడు, ఎక్స్ప్లెయిన్ చేయడు గోపాలం ఏం చేస్తున్నామని. సో పడేస్తున్నామని చెప్తాడు. సో రాష్ట్రం జిల్లా దాటుతూ పడేస్తావు అంటే మల్టిపుల్ స్టేషన్స్ ఉంటాయి కదా. ఇదో సో దెర్ ఇస్ నో కాంటాక్ట్ బిట్వీన్ దీస్ థింగ్స్ అండ్ లైక్ సో క్రైమ్ని డీల్ చేస్తున్నప్పుడు సో అగైన్ ఏజెంట్ సాయిశ్వర సాత్రే కుడ్ హ్యావ్ బీన్ అ పోలీస్ అండ్ డూ ఇన్వెస్టిగేషన్స్ అండ్ బీ లైక్ క్రైమ్ పెట్రోల్లో క్రైమ్ ఆఫీసర్ లాగా ఉండొచ్చు. బట్ హీ చూజెస్ టు బి డిటెక్టివ్ ఇన్ అ స్టేట్ వేర్ ఆల్రెడీ పోలీస్ ఇస్ డూయింగ్ ద జాబ్ ఆర్ సపోజ్లీ డూయింగ్ ద జాబ్. సో ఇట్ ఈస్ అందుకే ఏజెంట్ చాలా కోపంలో అంటాడు కదా, బర్గర్ తింటున్నా ఎంత అంటాడు కదా, మీరు మీ పని చేసి ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయి ఉండేది కాదు, ఇక్కడ మీరు చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను. సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఈ ఈవెంట్ జరగకపోయినా ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఏజెంట్ వెన్ హీ సేస్ దట్ థింగ్ బికాస్ ఆ మూడేళ్ళ గంటలు ఏమైతే జరిగిందో ఏం జరిగిందో తెలియదు. బట్ హీ చోస్ టు బి దిస్ ఆర్ ద ట్రిగర్ ఇన్సిడెంట్ ఆర్ కుడ్ బి ట్రిగరింగ్ ఇన్సిడెంట్ చచ్చిపోయింది ఎందుకు తీసుకెళ్ళిపోయారు అన్నది తెలియదు మనకి. ఐ థింక్ ఫర్ సమ్ రీజన్ హీ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ షేడీ. అట్లా తీసుకెళ్ళిపోతారు కొడుకు లేకుండా ఏడుస్తాడు కదా, జనరల్లీ కొడుకే కదా ఇంపార్టెంట్. కొడుకు అలా ఎలా చేస్తాను అంతే నేను లేకుండా అంటారు కదా, అదొకటి. సో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ట్రిగరింగ్ ఇన్సిడెంట్ ఆల్సో. సో ఆయన సో అందుకే డిటెక్టివ్ దీంట్లో ఉన్నాడు, పోలీసు ఉన్నాయేమో డిటెక్టివ్ దాంట్లో ఉన్నాడు. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏజెంట్ సాయిశ్వర సాత్రే బీయింగ్ డిటెక్టివ్ ఇన్ ఇట్ సెల్ఫ్ షేస్ హౌ షాడీ ద సిస్టమ్ ఇస్, ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్, అట్లీస్ట్ ద క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ పోలీస్ రైట్ సర్వీసెస్. రైట్. అండ్ మేము కన్సిస్టెంట్గా చెప్తున్నాం దట్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ పోలీస్ పర్ పీపుల్. వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ పోలీస్ రిఫార్మ్స్ కావాలి, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావాలి. హౌ వీ ప్రాసెస్ దిస్ థింగ్ షుడ్ చేంజ్. సో పాయింట్ ఏంటంటే ఎప్పుడు చెప్పారంటే వీఆర్ నాట్ అన్ ఆస్పిరేషనల్ సొసైటీ. మన దగ్గర ఎట్లా వచ్చేస్తుంది అన్న జోన్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆర్గ్యుమెంట్. మనం ఎప్పుడు ఇంతే కదా, మన సిస్టమ్స్ ఇలానే ఉంటాయి కదా అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బేసికలీ రాకెట్ సైన్స్ కాదు, జస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ద విల్ అండ్ దిస్ టు డూ ఇట్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఓకే దీంట్లో బేస్ ఏంది మూఢనమ్మకాలు, రిలీజియస్ క్రైమ్స్ అండ్ మూఢనమ్మకాలు. అంటే ఇది ఎంత పిచ్ అంటే లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో స్టాంపీడ్ అవుతుంది. వెరీ మిస్మేనేజ్డ్. ఐ వుడెంట్ గివ్ అ క్లీన్ చిట్ టు ఎనీబడి దేర్. మిస్మేనేజ్మెంట్ అవును. బట్ వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటేనే పుణ్యం వస్తుందా? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడా? అలా ఉంటే అందరికీ వచ్చేయాలి కదా ఆ పుణ్యం. సో ఏదైతే అంటే వాడు సో కాల్డ్ మూఢనమ్మకాలు ఆర్ సో కాల్డ్ నమ్మకాలు కి మనం పడుతున్నాము దట్ ఇవాళ మహోన్నతమైన రోజు. ఓకే మహాశివరాత్రి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్, మహోన్నతమైన రోజు. ఓకే ఒప్పుకుంటా. బట్ దానికి యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు స్టాంపీడ్. ఐ థింక్ ఆల్ దీస్ డేస్ ఆర్ ఫర్ యూ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఏమో దాన్ స్పెండ్ ఆర్ మేబీ విత్ గాడ్ rather than standing in a line. This is one part to it. This is very small part to it. మన దాంట్లో ఫేక్ బాబాలు నడుస్తారు, ఆశారాం బాబు నడుస్తాడు, రామ్ రహీం నడుస్తాడు, ఇంకా నిత్యానంద స్వామి నడుస్తాడు. వెరీ కాంట్రవర్షియలీ యాక్చువల్లీ సత్య సాయి బాబా ఇస్ ఆల్సో వెరీ కాంట్రవర్షియల్ అపారెంట్లీ. మనీ లాండరింగ్ చేస్తారంటారు బ్లాక్ టు వైట్ బికాస్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ గోల్డ్ అండ్ ఆల్. బట్ అగైన్ ఆంధ్ర తెలంగాణలో వెరీ సెన్సిటివ్ టాపిక్. చాలా మందికి ఈగో హట్ చెప్తా ఆయన అంత మంచి చేశాడు, ఇంత మంచి చేశాడు. ఓకే చేశాడేమో, ఐ డోంట్ డిసగ్రీ. సేమ్ పాయింట్ కదా. బట్ గుడ్ ఫెయిత్ ఎన్జిఓ వి డోంట్ నో వాట్ హ్యాపెండ్. తెలియదు. దేర్ ఆర్ నో వైట్ పేపర్స్. వాళ్ళేమి డేటా పబ్లిక్ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. సో యూ కెన్ ఆల్వేస్ దేర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ స్పెక్యులేషన్. వి స్టాండ్ కరెక్టెడ్. నాట్ దిస్ ఇస్ జస్ట్ స్పెక్యులేషన్. నేను చదవలేదు దాని గురించి. బట్ ఎలా వచ్చింది అంత డబ్బు? వి కుడ్ బి రాంగ్ ఆల్సో. వి కుడ్ బి డొనేషన్స్ నుంచి వచ్చిందా? వై డస్ హీ హ్యావ్ అ గోల్డ్ కుర్చీ ఎందుకు గోల్డ్ ఆయన దేవుడు గారు చెప్పారు. సో తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయాక కూడా దేర్ వర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్. ఇంకొక బాబా వచ్చాడు ఎక్సెట్రా ఎక్సెట్రా. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. బట్ నో దట్ గై ఇస్ డిఫరెంట్. నో బట్ స్టిల్ అంటే హీ గెట్స్ అ లాట్ ఆఫ్ డొనేషన్స్ కానీ నేను కొన్ని విన్నా, నేను చెప్పాను కానీ కొన్ని విన్నా. బట్ ఐ మే బి రాంగ్, ఐ డోంట్ నో. బట్ దట్ గై ఆయన ధర్మ కోసం పోరాడని అంటారు. అయితే ఆ స్టాచ్యూ ఉంటుంది ఆయనది. ఆయన గురించి అంటలేను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ
బట్ అరీనా అంటారు బేసిక్ అరీనా అది కట్టించింది ఎవరు, ఆ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ పక్కన ఎవరు, ఆ ల్యాండ్ పక్కన ఏ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది, దేర్ అ కాలేజ్ దేర్. సో సో యా ఇవన్నీ. అండ్ అగైన్ వి బిలీవ్ ఇన్ సో కాల్డ్ పద్ధతి, ఇలా ఉంటే ఇలానే ఉండాలి. Yeah. వి నెవర్ క్వశ్చన్ అవన్నీ ఎంతకాలం. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యావ్ దిస్ పాయింట్ ఫర్ రాజాసాబ్ ఆల్సో. బట్ రాజాసాబ్లో కూడా ఎట్లా ఉంటుంది అంటే తంత్ర అంటే ఏదైనా చేసేసి దెన్ ద గుడ్ తంత్ర విల్ కమ్, ఇట్ విల్ డూ సంథింగ్ అండ్ వి విల్ విన్. బేసికల్లీ రూల్స్ ఉండవు, రూల్స్ ఎస్టాబ్లిష్ చేయరు, ఇది అని రూల్స్ ఎవరు And ఎస్టాబ్లిష్ this tantra aspect comes from so-called Hinduism. ఈ చక్ర కాన్సెప్ట్ comes from so-called Hinduism. హిందూయిజం చాలా మాట్లాడుతుంది భయ్య. నువ్వు యూ చోస్ టు టేక్ సినిమాటిక్ లిబర్టీ ఆన్ ఇట్ అండ్ దాని నుంచి నువ్వు ఏదో మూఢనమ్మకం ఆర్ అది ఎంతవరకు నిజమో దెర్ ఇస్ నో హార్డ్ సైన్స్. ఆస్ట్రాలజీకి హార్డ్ సైన్స్ లేదు, దీనికి హార్డ్ సైన్స్ లేదు. వీటిని ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ అన్నట్టు చెప్తూ ఉంటారు. వై మన పాపులేషన్ ఆల్రెడీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ది ఫిల్మ్ మేకర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పట్లేదు. నేను ఏమంటున్నా అంటే వై, ఎందుకు చేస్తున్నారు ఇట్లా, వాట్ ఈస్ ద పాయింట్, ఎందుకు చేస్తున్నారు? మీకు కథ రాయడం రావట్లేదని ఒప్పుకుంటా. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి కథ రాయడం వచ్చు కాబట్టి రాశాడు కదా, ఇవాళ అయితున్న సిచ్యువేషన్ మీద రాశాడు కదా. కానీ ఎవరైతే సో కాల్డ్ కార్తికేయ టు సో కాల్డ్ మిరాయిస్, వై ఏముంది? హనుమాన్ నేను ఇప్పుడు చెప్తా, హనుమాన్ వాజ్ ఎ వెరీ డీసెంట్ ఫిలిం. ఎందుకంటే హనుమాన్ లిటరలీ దేవుడితో చేస్తున్నావు గేమ్ని. హనుమాన్ ఇస్ వెరీ డిఫరెంట్. హనుమాన్ ఏం చేసావు, మిరాయిలో ఏముంది? మిరాయి అలాంటి సినిమా కాదు. నువ్వు ఏదో వేదాలు అంటావు, వేదాల నుంచి ఎక్కడికో వెళ్తావు, ఎందుకు? అశోకుడు రాసిన పుస్తకాలు, అశోకుడికి అసలు అశోకుడే పెద్ద షేడీ క్యారెక్టర్. అదే అసలు ఆ పుస్తకాలు ఉన్నాయి, నాకు తెలియదు, ఉన్నాయో తెలియదు. అశోకాస్ 9 books అంటారు. అశోకుడే షేడీ క్యారెక్టర్. షేడీ అంటే ఎంతైతే వైట్ వాష్ చేస్తారో అంత వైట్ వాష్ అయిందని తెలియదు. బట్ ఓకే, అదంతా ఓకే. సడన్ గా రాముడు వస్తాడు, రాముడు అవుట్ ఆఫ్ నోవేర్. అదే అంటే అది డెలిబరేట్లీ గ్యాలరీలో ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ని మనం వాడుకుందాం అన్నట్టే ఉంటుంది. మిరాయిలో అలానే ఉంటుంది. కార్తికేయ వరస్ట్. కార్తికేయ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ రాటెన్ యాపిల్ ఇన్ దిస్ బాస్కెట్. అండ్ అది హిట్ అయింది, నాకు అర్థం కావట్లేదు. అండ్ అందుకే అంట దట్ ఇప్పుడు శ్రీకాకుళంలో స్టాంప్ ఇది ఒక టెంపుల్లో ఆల్రెడీ జనాలు పిచ్చోళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో, అంటే నాకు చాలా చాలా రివర్స్ అనిపిస్తుంది. వాట్ ఎవర్ ధర్మా సేస్ నో దట్ నువ్వు ఇంట్లో ఉండి రోజు పూజ చేసుకోవడం, యువర్ యాక్షన్స్, యువర్ డిసిప్లిన్, వాట్ ఎవర్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ధర్మ అనిపిస్తుంది. బట్ గోయింగ్ టు టెంపుల్ ఆన్ దిస్ ఆస్పిషియస్ డేస్, ఇవన్నీ ఇట్ ఈస్ అబ్రహమైజ్డ్ ధర్మ అనిపిస్తుంది. అంటే నువ్వు సండే రోజు చర్చ్కి వెళ్ళాలి, సో అలా వైకుంఠ ఏకాదశి టెంపుల్కి వెళ్ళాలని. సో ఏదైతే గేమిఫికేషన్ అనొచ్చు, లేదా కమర్షియలైజేషన్ అనొచ్చు, ఆర్ లైక్ ద క్యాపిటలైజేషన్ అనొచ్చు, తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ యూజ్ దట్ వర్డ్. కానీ పలానా రోజులు ఉన్నాయి, పలానా దినాలు ఉన్నాయి, ఆ దినాల్లో ఈ రోజు టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్తేనే నువ్వు భక్తుడు అని ప్రూవ్ చేసుకున్నట్ట, లేకపోతే నీకు నీ దేవుడితో ఏదైతే ఆ బంధం ఉంటుందో దానికి ఒక రుజువు చూపించినట్ట. నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఇంట్లో కూడా పూజ చేసుకున్నప్పుడు ఆ దేవుని పటాలు పెట్టుకుంటూ, విగ్రహాలు పెట్టుకుంటూ ఇలానే పూజిస్తావు. విగ్రహాలు పెట్టుకోకుండా చేయొచ్చు, పెట్టుకొని చేయొచ్చు, పుస్తకాలు చేయొచ్చు, పారాయణం చేసి చేయొచ్చు, ఏమీ మాట్లాడకుండా ధ్యానం చేసి కూడా చేయొచ్చు, జపాలు చేసి కూడా చేయొచ్చు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా దేవుడితో నీ one-on-one రిలేషన్ ఎప్పుడు కూడా ఇట్స్ లైక్ 1-on-1. ఎప్పుడు అలానే ఉండింది, ఎప్పుడు అలానే ఉండాలని చెప్పబడింది కూడా. కానీ మల్టిపుల్ రీజన్స్ వల్ల గత 1000 సంవత్సరాల్లోనో లేదా అట్లీస్ట్ 800 సంవత్సరాల్లో జరిగిన చాలా విషయాలు, చాలా కారణాల వల్ల, పుట్టుకొచ్చిన చాలా ఐడియాలజీస్ వల్ల యాజ్ అ ఆన్సర్ ఆర్ యాజ్ అ రిటాలియేషన్ టు కరప్షన్ ఫ్రమ్ అబ్రహమైజేషన్ ఆర్ వెస్టర్న్ సొసైటీస్ ఆర్ వెస్టర్న్ థాట్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. నేను మొత్తం బ్లేమ్ తీసుకెళ్ళి వాటిపైన వేయట్లేదు. ఇంటర్నల్లీ కూడా ఉన్నాయి చాలా. ఇంటర్నల్లీ పెంట లేదంటే 100% ఉంది.
ఉంది, కానీ ఇది మాత్రమే కారణం కాదు, అది మాత్రమే కారణం కాదు. అన్నీ కలగలిపి చేయడం వల్ల ఇప్పుడు మన కరెంట్ డే సొసైటీ కలియుగంలో 2026లో ఎలా ఆలోచిస్తున్నామంటే ట్రాన్సాక్షనల్. యా మీరు దేవుడా దేవుడా పలానా చేయండి, పలానా అయ్యేటట్టు చూసుకోండి, నేను పలానా చేస్తా, ఇది చేస్తా. ఎందుకు? వై? ఇది జరగాలంటే నువ్వు చేయాల్సింది చేయరాదు. అంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చదువురా, చదవలేదు, ట్రై చేసినావు, ఫెయిల్ అయినావు, ఓకే, ఫెయిల్ ఆర్ పాస్, నువ్వు దేవుడికి ఆ జీవితం ఇచ్చినట్టు థ్యాంక్ యూ చెప్పు. లేదా నీకు కోపం వస్తుందా, పరిస్థితులపైన కోపం ఉందా, దేవుడితో మాట్లాడుకో, తిట్టు, పర్లేదు, దట్ ఈస్ స్టిల్ అలౌడ్, యూ కెన్ డూ దాట్ ఆల్సో. అందరి ముందు తిట్టక్కర్లే కదా. అగైన్ ఇట్ ఈస్ పర్సనల్ టు యూ కదా, నువ్వు నీ దేవుడితో మాట్లాడుకుంటున్నావు. అగైన్ అది అక్కడి నుంచి ఆపరేట్ అవ్వాలి. 10 మందితో వెళ్తా నేను, కరెక్ట్. అంటే దిస్ డజంట్ మీన్ మేము టెంపుల్స్ తప్పుగా, నో, ఎలాంటి ఇది వేరు, అది వేరు, ఇది వేరు. టెంపుల్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, మనకి స్థల పురాణం అనేది ఉంది, సోర్స్ ఆఫ్ ఎకనామీ ఆల్సో, సోర్స్ ఆఫ్ ఎకనామీ ఎట్ సమ్ పాయింట్, నాట్ టుడే, అండ్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని ఫ్లరిష్ అయ్యాయి టెంపుల్ ఎకో సిస్టంలో ఒకప్పుడు, డాన్స్, మ్యూజిక్, ఎక్సెట్రా. బట్ ఇప్పుడు అది లేదు. బట్ ఓకే, స్టిల్ స్థల పురాణం ఉంది మనకు. ఆ స్థలానికి ఓకే, అక్కడికి వెళ్తే నీకు హ్యాపీగా ఫీల్ అవుతావు. బట్ లుక్ ఆ రష్, అది ఇది అన్నీ చూడండి భయ్యా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. వైకుంఠ రీసెంట్గా సో వైకుంఠ ఏకాదశినే కాదు, ఇప్పుడు రాబోతున్న శివరాత్రి రోజు కూడా శ్రీశైలంలో కిక్కేసిపోతారు జనాలు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు. ఆ రోజు పోకపోతే శివుడు నీకు నీ కోరికలు తీర్చడా? తర్వాత రోజు వెళ్తే తప్పైపోతుందా, ముందు రోజు వెళ్తే తప్పైపోతుందా, 10 రోజుల తర్వాత వెళ్తే తప్పైపోతుందా, 10 రోజులు ముందు వెళ్తే తప్పైపోతుందా? అలా ఏం లేదు కదా. సో నా ఆర్గ్యుమెంట్ అలా ఏంటి అంటే, బ్రింగ్ బ్యాక్ రేషనాలిటీ ఇంటూ డిస్కోర్స్. ఇది ఎందుకు, అది మన సమాజంలో జరుగుతున్న విషయాలకైనా, మన ఇంట్లో వాళ్ళు కుల మత విషయాల్లో అయినా, దేంట్లో అయినా ఎందుకు అని అడగడం నేర్చుకోవాలి మనం. అది నేర్చుకోవట్లేదు, చాలా పెద్ద ప్రాబ్లం అది. వైదర్ వి డిస్కార్డ్ ఎవ్రీథింగ్, ఏదంతా సోదా అని చెప్పి బయటపడేస్తాము, లేదా అసలు దీంట్లో ఇది చెప్పింది కరెక్ట్, రెండు కాదు. ఇప్పుడు అది తప్పే, ఇది తప్పే. కూర్చొని ఇది ఎందుకుంది, ఇది వాడించాలా ఒక్కర్లేదు అసలు. ఓకే, నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంత నువాన్స్డ్ ఫిలాసఫీ ఏదైతే ధర్మాలో ఉంటుందో, ఆర్ ఏదైతే సనాతన ధర్మాలో ఉంటుందో, అంత ఫిలాసఫీ డిస్కోర్స్ అండ్ డిస్కషన్ లేకుండానే వచ్చిందా? వేదాలు, ఉపనిషత్తుల మీద పురాణాలు, ఇంత డిస్కోర్స్ లేకుండానే వచ్చిందా? అంటే ఎవడు మాట్లాడకుండానే వచ్చిందా? ఎవడు క్వశ్చన్ చేయకుండానే వచ్చిందా? అష్టావధానాలు ఇవి ఎందుకున్నాయి? ఇవన్నీ వాద్, సంవాద్, ప్రతివాద్, ఇవన్నీ ఎందుకున్నాయి? వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ డిబేట్స్. ఇలా నువ్వు డిబేట్ చేయాలంటే నీకు ఇంత అర్హత ఉండాలి, అప్పుడే డిబేట్ చేయగలుగుతావు. ఆది శంకరాచార్య, హీ డెసిమేటెడ్ లాట్ ఆఫ్ ఫిలాసఫీస్ విత్ హిస్ డిబేట్స్. మాటతో అంటే ఆ చర్నే లేకపోతే ఎట్లా? టీవీలో చెప్తారు ఈరోజు మంచి రోజు, ఇవాళ వెళ్ళిపోవాలంటే అయిపోయింది, అంతేనా? డైలీ ఆస్ట్రాలజీ బ్రో, అవరవరికి ఇది చేయాలంట. డైలీ అంటే మనం ముందుకెళ్తున్నామా వెనకెళ్తున్నామా? ఎందుకు అట్లా అనుకుంటే ఏది చేయలేవు కదా. అండ్ మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మనం ఆల్రెడీ ఇచ్చేసినాం ఆస్ట్రాలజీకి, వాటికి వీటికి. అది నువ్వు పెళ్లిలో అనుకో, బిజినెస్లో అనుకో, అన్నింటిలో ఇచ్చేసినావు. అన్నిటికీ నువ్వు అంటే ఓకే మార్వాడి వాళ్ళు అట్లా ఉంటారా? అది కాదు భయ్యా. మార్వాడి వాడు ఎంత రిస్క్ తీసుకుంటాడు తెలుసా? మార్వాడి వాడికి ఒక ఏజ్ తర్వాత నువ్వు పోయి బిజినెస్ పెట్టుకొని నీ ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తాం, సక్సెస్ అవుతాయి, అప్పుడు చూద్దాం. బట్ నీ సొంత కాలం మీద నువ్వు నిలబడని చెప్పి ఇంటి బయటికి తోసేస్తారు. చూస్తున్నారా అందరు చూస్తున్నారా? వాళ్ళు దివాళీ రోజు ఇది చేస్తారు, లేదా నమ్మకం వేరు. అదే బంగారం కొంటారు చూడు, ధన్తెరస్ రోజు, ఈ పర్టికులర్ రోజు మళ్ళీ స్టాక్స్ కూడా ఓపెన్ అవుతాయి. పర్టికులర్ ధన్తెరస్ కూడా స్పెసిఫిక్ ట్రేడింగ్ టైం ఉంటుంది. సో మూర ట్రేడింగ్ అంటారు. సో ఇవి నమ్మకాలు ఆ పర్టికులర్ రోజులో 2-3 రోజులు ఉంటాయి. కానీ వాడు డే అండ్ డే రిస్క్ తీసుకుంటూనే ఉన్నాడు. Okay, I'm not just saying Muras trading. I don't know if it's good or bad. Undi. I'm not saying it all. Yeah. But okay, Diwali, while books refresh aitayi, all of that is also there. For them, it is very psychological emo. నేను చేయాలి మూరా ట్రేడింగ్, నా బుక్స్ రిఫ్రెష్ అవుతున్నాయి. సో జస్ట్ యాజ్ ఎ గుడ్ ఓమెన్, ప్యూరిఫికేషన్ మొత్తం మళ్ళీ అన్ని కడుగుతారు, అన్ని తీస్తారు, అది కూడా ఇస్తారు. సో మార్కెట్ జనరలీ స్టేబుల్ ఉంటారు. సో అది నమ్మకమా మూఢనమ్మకమా ఫేర్ ఆర్గ్యుమెంట్. కానీ
ఎంతవరకు లైక్ యూ షుడ్ బ్రింగ్ దట్ రాషనాలిటీ బ్యాక్ నో, కి ఎవడో వచ్చి ఈ టైంలో వారణాసికి తీసుకెళ్ళిపోతే మంచిది అంటే Yeah. ఈ ఓకే సినిమాలో బట్ డిజైన్ లైఫ్లో అవ్వలేదేమో, బట్ ఎన్ని భయ్యా ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు ఇవే చెప్పి కన్వర్ట్ చేస్తారు కూడా కదా. నేను ఎప్పుడు మాట్లాడలేదు దీని గురించి, బట్ లుక్ ఎట్ వాట్ స్టోరీస్ పీపుల్ టెల్ వైల్ పీపుల్ ఆర్ కన్వర్టింగ్, బికాస్ వీఆర్ నాట్ థింకింగ్, ఆలోచించట్లేదు. ఇండివిజువల్ థాట్ అనేది లేదు కాబట్టి ఇండివిజువల్ థాట్ లేని వీక్ మైండ్స్ని మాత్రమే అటాక్ చేయగలుగుతారు అండ్ ఈజీగా మభ్యపెట్టడము కన్వర్ట్ చేయగలరు. ఆర్ నువ్వు సొంతంగా వెళ్ళి నువ్వు స్వతహాగా ఏమైనా చేస్తున్నావు అంటే ఇండివిజువల్లీ నీ చాయిస్ అయితే ఓకే చేసుకో, ఎవరు ఆపట్లేదు, ఎవరు ఏమనట్లేదు. 100%. ఇవాంజలైజేషన్, ప్రొసెలిటైజేషన్, అబ్రహామిక్ థాటే ఈజ్ బేస్డ్ ఆన్ దోస్ థింగ్స్. వన్ ఆఫ్ ద ఫండమెంటల్స్ ఈజ్ దట్ ఇది చేయాలి, ఇది మీరు చేయాలి, ప్రచురించాలి అనేది ఉంది, వాళ్ళకు ఉంది అది. అండ్ దాన్ని ఈజీగా వీక్ మైండ్స్ని ఆర్ వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీలో వీకర్ సెక్షన్, ఫినాన్షియల్లీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మభ్యపెట్టి చేయడం. ఎందుకు మభ్యపెట్టగలుగుతున్నారు, ఎందుకు సక్సెస్ అవ్వగలుగుతున్నారు అంటే అగైన్ ఫండమెంటల్ థాట్, స్వతహాగా నువ్వు ఆలోచించగలవు, నువ్వు ఒక డెసిషన్ తీసుకోగలవు, నాకు ఇది మంచిది, నాకు ఇది చెడు అని నువ్వు డెసిషన్ తీసుకోగలుగుతున్నావు, ఆలోచించగలుగుతున్నావు, నీకు ఐక్యూ ఉంది, నీకు మతి స్థిమితం ఉంది అంటే నువ్వు ఎంత మభ్యపెట్టినా వింటావు, ఈ షో నుంచి వింటావు, ఈ షో నుంచి వదిలేస్తావు. కానీ లేదు, నమ్మగలుగుతున్నావు. ఈ సినిమాలో నా మూఢనమ్మకమే తీసుకోండి, నమ్మేస్తున్నారు వాళ్ళందరూ. ఎంతోమంది జనాలు నమ్మినారు. 3-4 ఏళ్ళ నుంచి మనకి జస్ట్ 3 years అంటే చూపిస్తాడు వాళ్ళ అమ్మ చనిపోవడం, సీను వాళ్ళ అమ్మ చనిపోవడం. కానీ అంతకుముందు ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుందో మనకు తెలియదు, ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుండొచ్చు. ఈ వసుధ అమ్మాయి ఈ ఫిక్షనలే ఉంది, ఫిక్షనలైజ్ స్టోరీ అనుకోవచ్చు. కానీ సినిమా ఎండింగ్లో పేపర్ కటింగ్స్ 4-5 ఆర్టికల్స్ చూపిస్తాడు, ఎలా మూఢనమ్మకాలని ఇలా జరిగింది, 2-3 క్రైమ్స్ చూపిస్తాడు. అండ్ బేస్డ్ ఆన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అనే పడుతుంది సినిమా. స్టార్టింగ్లో పడుతుంది, పోస్టర్ల పైన ఉంటుంది అనుకుంటా. సో దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక కథ అల్లుకొని చేసినారు. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్ అదే కదా, నమ్మకాలని ఇలా వాడుకుంటున్నారు, నమ్మకాలతో ఇలా ఆడుకుంటున్నారు. సో ఫండమెంటలీ కమ్స్ ఫ్రమ్ బీయింగ్ లైక్ సొంతంగా ఆలోచించుకోగలగడం లేకపోవడం వల్ల కదా. రైట్. వీక్ మైండ్, వీక్ థాట్. రైట్. అండ్ ఇప్పుడు ఇందాక నువ్వు అంటున్నప్పుడు అనిపించింది అంటే ఎవరో వస్తారు, ల్యాండ్ కొంటాడు సిటీకి అవుట్స్కర్ట్స్లో, గుడి కడతారు, తిరుపతి రెప్లికా అంటారు. తిరుపతి రెప్లికా కాబట్టి వెళ్ళిపోవాలా? మళ్ళీ దానికి మళ్ళీ టికెట్ గేట్ 200, 500, 1000 ఎందుకు? లిటరలీ నా ఇంట్లో గుడిలో విగ్రహం ఉంది, అక్కడ నేను మొక్కోవచ్చు. బట్ దిస్ హ్యాపెన్స్. అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టే చూడాలి, డబ్బులు కడితేనే నాకు అర్హత అవుతుందా దేవుడిని దర్శించుకోవడానికి? బట్ దిస్ హ్యాపెన్స్. వెల్లూరులో కూడా అలానే ఉంటుంది. వెల్లూరులో అమ్మవారి టెంపుల్ కూడా సంథింగ్ లైక్ దట్. అదే వెల్లూరులో ఉంది, తమిళనాడులో చాలా టెంపుల్స్లో ఉంది. చాలా వరకు కొన్ని టెంపుల్స్లో ఫ్రీగా ఉంటుంది. అగైన్ ఫ్రీ దర్శనం ఒకటి మళ్ళీ ప్రయారిటైజ్డ్ విఐపి దర్శనం 5,000, 6,000. మీరు ఎంపీతో స్కామ్ కదా, దేవుడి దగ్గర పైసలు ఎందుకు వచ్చినాయి? ఎంపీతో మీరు సిగ్నేచర్ తెప్పించుకొని లెటర్ ఇస్తే తిరుపతి ద్వారం 7వ ద్వారమో ఎంత 6వ ద్వారమో వచ్చేసింది, ఆడి వరకు తీసుకెళ్తారా? ఆడనే వచ్చేసింది. ఎందుకు? అందరికీ ఈక్వాలిటీ ఉండాలి కదా, అందరు చేసుకోగలగాలి కదా దర్శనం. వాళ్ళ దేవుడు వాళ్ళ నమ్మకం, దర్శించుకోగలగాలి కదా. అందరికీ ఎంపీస్ ఎమ్మెల్యేస్ తెలియదు, మామూలు జనాలు ఉంటారు, చాలామంది ఉంటారు, కోట్లలో ఉంటారు. అందుకే సర్వదర్శనం ఉంటుంది. వాళ్ళు మరి ఎందుకు వెనక్కి ఆపేస్తారు? ముందుకు అట్లీస్ట్ అదైనా సేమ్ ఉండాలి. ప్రయారిటీ లైన్స్ బేస్డ్ ఆన్ మనీ, బట్ టైం బేస్డ్ ప్రయారిటీ ఇవ్వచ్చు కదా. ఈ టైంలో సర్వదర్శనం వెళ్తే ముందుకు వెళ్తావు, దగ్గర వరకు వెళ్ళగలుగుతావు. కానీ నువ్వు లెటర్ ఇస్తేనే ఇంకో ద్వారం ముందుకు తీసుకెళ్తా, కరెక్ట్. నువ్వు ఇన్ని వేలు కడితే ముందు ఇండియన్ బుల్షిట్ బ్రో, అది ఏం చేయలేము. ఎనీవేస్, ఆన్ దిస్ నోట్ ఐ థింక్ we have spoken a lot that we shouldn't have, but this is what we stand on today. Yeah. బట్ ఎనీవే, సో అంటే ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాం. ఆల్వేస్ బీన్ అ ఫేవరెట్ ఫిలిం ఆఫ్ నవీన్ పోలిశెట్టీస్ అండ్ ఆయన ఫస్ట్ బ్రేక్ త్రూ. సో ఆల్వేస్ హ్యాపీ ఫర్ వాట్ హీస్ డూయింగ్. అది కానీ ఆల్వేస్ లైక్ ఆల్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ అ బ్యాంగర్. అంటే 3 సినిమాలు నాకైతే ఈవెన్ రిపీట్లో ఇంకా విపరీతంగా నచ్చింది ఈ సినిమా. కానీ ఆ జాతిరత్నాలు అయితే ఫ్లిప్ అయిపోయింది మొత్తం ఒపీనియన్. ఇప్పటికీ ఇవాళ ఇంటర్వ్యూలో కూడా
బ్యాడీతో మాడుతున్నప్పుడు మ్యాడ్ క్యాప్ కామెడీ అంటాడు అంతే. యా దాంట్లో ఎంత నువాన్స్ ఉంది, ఎంత డెప్త్ ఉంది అసలు. చెప్పడు. హీఈస్ వెరీ హంబల్ అండ్ లైక్ వద్దు నేను దాన్ని అట్నే పోర్ట్రేట్ చేస్తా. కరెక్ట్ బట్ ఇట్ ఈస్ అ బ్రిలియంట్ ఫిలిం, కరెక్ట్. బ్రిలియంట్ ఫిలిం. ఓకే అండ్ దట్ ఆల్సో మిస్ షెట్ దాని కూడా లింక్ ఉంటుంది అండ్ ఎక్స్టెన్సివ్గా బ్రేక్ డౌన్ చేసినాం. అండ్ మిస్ షెట్టి మిస్టర్ పూల్ షెట్టి ఆల్సో ఇదొక్కటి కొంచెం చెప్పిండు. ఓకే నేను అర్బన్ ఆడియన్సెస్కి కరెక్ట్ ఒక మంచి మెచ్యూర్ లవ్ స్టోరీ ఇద్దాం ఉన్నాను, బ్యాంగ్ ఆన్. అది అలానే ఉంటుంది సినిమా. కరెక్ట్ చాలా మందికి ఎక్కకపోతుండొచ్చు సినిమా, నచ్చకపోతుండొచ్చు కూడా. కరెక్ట్. ఇందిరా సోది ఏంటి, ఇట్ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్, వెరీ ప్రోగ్రెసివ్, వెరీ మెచ్యూర్ ఇన్ వాట్ ఈస్ థింకింగ్. సో నీకు లేకి కామెడీ చేస్తా, అంటే మంచి వెరీ ఫీల్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నీకు ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ. ఓకే నిజంగా యాక్చువల్లీ రైట్. ఒక ఎల్డర్ హీరోయిన్, స్లైట్లీ యంగర్ హీరో, వాట్ ఈస్ ఎ డైనమిక్, అండ్ షీ వాంట్స్ టు బి అ మామ్, డజంట్ వాంట్ టు హ్యావ్ అ మ్యారేజ్. సో ఈ డైనమిక్ని ఎలా డీల్ చేస్తావు నువ్వు, అది కూడా తెలుగు సొసైటీలో. 1995లో ఫీబీ చేస్తుంది ఫ్రెండ్స్లో, షీ గోస్ అండ్ డస్ సరోగసీ ఫర్ హర్ బ్రదర్. దిస్ ఇస్ 95, 30 years పట్టింది మనకి అట్లీస్ట్ టాపిక్ గురించి మాట్లాడాలి తెలుగు సొసైటీలో అంటే. సో ఈవెన్ ఇట్ ఈస్ స్టిల్ టచ్ టుడే. సో దాన్ని నువ్వు నావిగేట్ చేయగలగాలి. చాలా క్లెవర్గా ఎవరిని నొప్పించకుండా నావిగేట్ చేస్తాడు మిస్టర్ పోలిస్టర్లో. బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అది. అండ్ అఫ్ కోర్స్ అనగనగా ఒక రాబోతుంది, దాన్ని తప్పకుండా చూసిన సినిమా. ఐ హోప్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ నాకు మై హోప్స్ ఆర్ రైడింగ్ ఆన్ నవీన్ పోలిశెట్టి అలోన్. ఐ నో హీ హ్యాస్ దిస్ నాక్ ఫర్ రైటింగ్. ఇస్తాను నేను ఏదన్నా ఉంటే రైటింగ్ అయితే ఇస్తా. ఇవాళ బ్యాడీ ఇంటర్వ్యూ కూడా నేను మొత్తం చూసిన, చాలా ఎంజాయ్ చేసిన. అందులో కూడా చెప్తాను నేను రైటింగ్ నేను రాస్తేనే వస్తుంది, నేను రాయగలగాలి. ఆ డైలాగ్స్ కానీ ఇవన్నీ కానీ అక్కడి నుంచే రావాలి. సో రాతని నమ్ముకొని వెళ్తున్నాడు. సో హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గుడ్, హోప్ఫుల్లీ అనగానే ఒక రాజు సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాం. బట్ అది వచ్చిన తర్వాత లైవ్ చేస్తాం. ఎస్, ఆన్ దట్ నోట్ ఐ థింక్ నెక్స్ట్ వీక్ అన్ని సినిమాలు హోప్ఫుల్లీ విల్ సీ వాట్ ఎవర్ వి సీ. అండ్ అనగానే ఒక రోజు అయితే చూస్తాం. ఏ ఎంఎస్జి ఓకే, ఇది అదే మన శంకర్ వరప్రసాద్ గారు. ఓకే, ఐఎమ్ వాచింగ్ ఇట్ టుమారో. ఈ పాట ఈ ఎపిసోడ్ వచ్చే టైంకి, ఎపిసోడ్ పబ్లిక్ అయ్యే టైంకి 2 సినిమాలను చూసేసి ఉంటాం. ఓకే లైవ్ లో కలుస్తాం మళ్ళీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు వాంట్ టు డు ఇట్ మోర్. మెంబర్షిప్ తీసుకోకపోతే మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటే ఇది ఎర్లీగా యాక్సెస్ వస్తుంది ఎపిసోడ్. సో దట్ ఈస్ దేర్. అండ్ మళ్ళీ ఎపిసోడ్ మళ్ళీ వచ్చే లైవ్లో కలుస్తాం. ఓకే టాటా, గుడ్ బై, గుడ్ నైట్, చీరియో.